హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్ లెసన్స్ అన్నింటినీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా, ఆల్ క్లాసెస్కి సంబంధించి. సో అందులో భాగంగా ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ రీడర్లోని 9th చాప్టర్ ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్. సో ఈ భూమిని కాపాడినటువంటి ఒక బుక్ గురించి, ఒక బుక్ మన భూమిని కాపాడిందంట, ఎర్త్ని. సో అది ఆ బుక్ ఏంటో చూద్దాం ఇక్కడ. మదర్ గూస్ ఇస్ అ వెల్ నోన్ బుక్ ఆఫ్ నర్సరీ రైమ్స్ ఇన్ ఇంగ్లీష్. సో మదర్ గూస్ అనే బుక్ ఇంగ్లీష్లో నర్సరీ రైమ్స్లో ఫేమస్ అనమాట. అది మదర్ గూస్ అనేది చిన్నపిల్లలకు సంబంధించి రైమ్స్ అన్నీ ఉంటాయి అందులో. డూ యూ థింక్ సచ్ ఎ బుక్ కెన్ సేవ్ ప్లానెట్ ఎర్త్ ఫ్రమ్ ఎ మార్షన్ ఇన్వేజన్? సో అలాంటి ఒక బుక్, ఈ మార్షియన్ ఇన్వేజన్ అంటే మార్స్లో ఉన్నటువంటి పీపుల్ని మార్షన్స్ అంటాం. ఈ మార్షన్స్ మన మీద దండెత్తి రాకుండా మన ఈ ప్లానెట్ ఎర్త్ని కాపాడిందంటే అంటే నమ్మగలుగుతాం మనం. రీడ్ దిస్ ప్లే సెట్ 4 centuries ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఫైండ్ అవుట్. సో ఈ ప్లే ఇది ఒక నాటకం లాగా ఉంటుంది అనమాట. 4 centuries ఇన్ ద ఫ్యూచర్. సో ఎప్పుడు మొదలవుతుందంటే ఫ్యూచర్లో 400 years తర్వాత ఇలా జరగవచ్చు అని ఇందులో ఇమాజిన్ చేసి రాసినటువంటి ఒక మంచి ప్లే అనమాట ఇది, నాటకం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్యారెక్టర్స్ తెలుసుకుందాం. హిస్టారియన్ అనే ఒక క్యారెక్టర్ ఉంటారు. నెక్స్ట్ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్, అప్రెంటిస్ నూడుల్, కెప్టెన్ ఒమేగా, లెఫ్టినెంట్ అయోటా, సార్జెంట్ ఊప్ అండ్ ఆఫ్ స్టేజ్ వాయిస్, బ్యాక్గ్రౌండ్లో నుంచి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఇవి క్యారెక్టర్స్ ఇందులో. సో ఫస్ట్ సీన్ వన్ ఏమైందో చూద్దాం. టైమ్ ద 25th century. సో ఎప్పుడు జరుగుతూ ఉంది ఇదంటే 25th centuryలో జరుగుతూ ఉంటుంది అనమాట, అంటే 400 years తర్వాత. ప్లేస్ ఎక్కడంటే ద మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ద 20th century ఆన్ ద ప్లానెట్ ఎర్త్. సో ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించినటువంటి ఒక మ్యూజియంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ద 20th century ఆన్ ద ప్లానెట్ ఎర్త్. సో అక్కడ జరుగుతూ ఉంటుంది ఈ నాటకం అంతా. బిఫోర్ రైజ్, సో ఈ కర్టెన్ రైజ్ అవ్వడానికంటే ముందు స్పాట్ లైట్ షైన్స్ ఆన్ హిస్టారియన్. సో ఒక లైట్ ఈ డ్రామా జరిగేటప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద ఫస్ట్ ఒక స్పాట్ లైట్ పడుతుంది కదా, వాళ్ళ ఫేస్ కనిపించేలాగా స్పాట్ లైట్ అంటాం. సో హిస్టారియన్ అనే వ్యక్తి మీద అది లైట్ పడుతుంది. హూ ఈజ్ సిట్టింగ్ అట్ ఎ టేబుల్ డౌన్ రైట్ ఆన్ విచ్ ఈజ్ ఎ మూవీ ప్రొజెక్టర్. సో ఆయన ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు, పక్కనే మూవీ ప్రొజెక్టర్ ఉంటుంది. ఏ సైన్ ఆన్ అండ్ ఈజిల్ బిసైడ్ హర్ రీడ్స్. సో ఆమె పక్కన, హిస్టారియన్ పక్కన ఒక సైన్ ఆన్ అండ్ ఈజల్, ఒక బోర్డు ఉంటుంది అనమాట. అందులో ఇలా ఉంటుంది, మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ద 20th century అని రాసి ఉంటారు. షీ స్టాండ్స్ అండ్ బౌస్ టు ఆడియన్స్. సో ఆడియన్స్ అందరూ కూర్చొని ఉంటారు కదా ఆ నాటకాన్ని చూడడానికి, వచ్చి వాళ్ళందరికీ బౌయింగ్ అంటే ఇలా వంగి నమస్కారం చేస్తారు కదా. సో అట్లా బౌ చేసి ఆమె మొదలెడుతుంది అనమాట. హిస్టారియన్ డైలాగ్. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ. సో అందరికీ వెల్కమ్ చెప్తా ఉంది, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పి. అండ్ టు మై డిపార్ట్మెంట్, క్యూరియాసిటీస్ ఆఫ్ ద గుడ్ ఓల్డ్ ఫార్ ఆఫ్ 20th century. సో పాత 20th centuryలో అంటే ఇది జరిగేది 25th centuryలో కదా. సో 20th century అంటే ఇప్పుడున్నదన్నమాట. 20th century అంతా ఓల్డెన్ డేస్ కదా వాళ్ళకు. సో వాటి గురించి తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ అన్నట్టు వెల్కమ్ చెప్పింది. ద 20th century వాజ్ ఆఫన్ కాల్డ్ ద ఎరా ఆఫ్ ది బుక్. సో అప్పుడప్పుడు ఈ 20th centuryని ఎరా ఆఫ్ ది బుక్ అని పిలుస్తూ ఉంటారంట. ఎందుకంటే ఇన్ దోస్ డేస్ దేర్ వర్ బుక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యాంట్ ఈటర్స్ టు జులూస్. సో ఇది వీళ్ళు ఫ్యూచర్లో మన సెంచరీని, అప్పుడు మనం ఇప్పుడు 21st centuryలో ఉంటున్నాం కదా, 20th centuryలో ఉంటున్నాం కదా. సో ఈ సెంచరీని, ఈ 20th century 21st century, ఈ 20th centuryని వాళ్ళు బుక్ ఎరా ఆఫ్ ది బుక్ అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఈ కాలంలో అప్పుడు ప్రతి ఒక్క దాని గురించి బుక్స్ ఉండేవన్నమాట. ఫ్రమ్ యాంట్ ఈటర్స్ టు జులూస్ అంటే ఏ నుంచి జెడ్ దాకా ప్రతి ఒక్క విషయం గురించి బుక్స్ ఉన్నాయి. బుక్ స్టార్ట్ పీపుల్ హౌ టు అండ్ వెన్ టు అండ్ వేర్ టు అండ్ వై టు. సో ఈ బుక్సే నేర్పించినాయి పీపుల్ అందరికీ 20th centuryలో ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అండ్ ఎందుకు చేయాలి అనే విషయం ప్రతి ఒక్కటి కూడా బుక్స్లో ఉండేవి. దే ఇల్లుస్ట్రేటెడ్, ఎడ్యుకేటెడ్, పంక్చుయేటెడ్ అండ్ ఈవెన్ డెకరేటెడ్. సో ఆ బుక్స్ విత్ డిజైన్స్ ఉండేవి, విత్ డయాగ్రామ్స్, ఎక్స్ప్లెనేషన్స్, ప్రజలందరిని ఎడ్యుకేట్ చేసేవి, పంక్చుయేటెడ్ అండ్ ఈవెన్ డెకరేటెడ్, ప్రతి ఒక్కటి కూడా చేసేవన్నమాట. బట్ ద
స్ట్రేంజెస్ట్ థింగ్ ఏ బుక్ ఎవర్ డిడ్ వాస్ టు సేవ్ ది ఎర్త్. సో ఆ బుక్ ఎంతో మందిని ఎడ్యుకేట్ చేసింది, రకరకాలుగా అన్ని హెల్ప్ చేసింది కదా. కాకపోతే అది చేసినటువంటి స్ట్రేంజెస్ట్ థింగ్, ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మన భూమిని కూడా కాపాడిందంట. ఆ బుక్ మన భూమిని కాపాడింది. 24th సెంచరీ 25th సెంచరీలో చెప్తా ఉన్నారు ఇవన్నీ. యూ హ్యావెంట్ హర్డ్ అబౌట్ ద మార్షియన్ ఇన్వేజన్ ఆఫ్ 2040. సో మీరు విన్నారా మార్షియన్ ఇన్వేజన్ ఆఫ్ 2040? ఈ 2040లో మార్స్ వాళ్ళు వచ్చి మనల్ని దండెత్తి వచ్చారు కదా మన భూమి మీదకి. అది టీఎస్కే అంటే అని చదవాల్సి ఉంటుంది అనమాట. వాట్ డు దే టీచ్ చిల్డ్రన్ నవ్ డేస్? ఇంకా తెలీదా మీకు? ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి ఈ మధ్యకాలంలో? వెల్ ద ఇన్వేజన్ నెవర్ రియల్లీ హ్యాపెండ్. కానీ జరగలేదు, యాక్చువల్లీ అది జరగలేదు. ఎందుకంటే బికాజ్ ఏ సింగిల్ బుక్ స్టాప్డ్ ఇట్. అది యాక్చువల్లీ 2040లో మార్షియన్ ఇన్వేజన్ జరగాల్సింది, కాకపోతే ఒక బుక్ దాన్ని స్టాప్ చేసింది అనమాట. జరగలేదు. వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చారు మన మీద, మనల్ని ఆక్యుపై చేసుకుందాం మన అర్త్ అని చెప్పేసి మార్స్ నుంచి వచ్చారు ఇక్కడికి ఈ మార్షియన్ పీపుల్. కాకపోతే ఒక సింగిల్ బుక్ స్టాప్ చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరికీ హిస్టారియన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. వాట్ వాజ్ ద బుక్? ఏంటా బుక్? యూ ఆస్క్. మీరు అడుగుతారు కదా ఏంటా బుక్ అని. ఏ నోబుల్ ఎన్సైక్లోపీడియా. అదేమన్నా పెద్ద జ్ఞాన సంపద కలిగినటువంటి ఒక బుక్క? లేదు. ఏ టోమ్ అబౌట్ రాకెట్స్ అండ్ మిసైల్స్, లేకపోతే రాకెట్స్ గురించి మిసైల్స్ గురించి ఉన్నటువంటి అదేమైనా ఇంపార్టెంట్ బుక్క? ఏ సీక్రెట్ ఫైల్ ఫ్రమ్ అవుటర్ స్పేస్. స్పేస్లో వేరే కంట్రీని వేరే ప్లానెట్ నుంచి వచ్చినటువంటి సీక్రెట్ ఫైల్ అదేమన్నా? నో, ఇట్ వాజ్ నన్ ఆఫ్ దోస్. అటువంటి ఇంపార్టెంట్ బుక్ ఏం కాదు అది. ఇట్ వాస్. బట్ హియర్ లెట్ మీ టర్న్ ఆన్ ద హిస్టరీ స్కోప్ అండ్ షో యూ వాట్ హ్యాపెండ్ మెనీ సెంచరీస్ అగో ఇన్ 2040. సో నేను ఈ హిస్టరీ స్కోప్ని ఆన్ చేస్తాను. హిస్టరీ స్కోప్ అంటే ఆ ప్రొజెక్టర్లో హిస్టరీని చూపించేదన్నమాట. పాస్ట్లో జరిగిన విషయాలన్నింటినీ చూపించేటువంటి ఒక డిజిటల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ అది. సో అది టర్న్ ఆన్ చేసి మీకు 2040లో ఏం జరిగిందో నేను చూపిస్తాను అని చెప్పి ఆమె షీ టర్న్స్ ఆన్ ప్రొజెక్టర్. ఆ ప్రొజెక్టర్ని ఆన్ చేసింది. అండ్ పాయింట్స్ ఇట్ లెఫ్ట్. సో వాటిని లెఫ్ట్ వైపు చూపించింది అనమాట ఆ స్క్రీన్ మీదకి. స్పాట్ లైట్ ఆన్ హిస్టారియన్ గోస్ అవుట్ అండ్ కమ్స్ అప్ డౌన్ లెఫ్ట్ ఆన్ థింక్ ట్యాంక్. సో ఈ హిస్టారియన్ మీద ఉన్నటువంటి స్పాట్ లైట్ పోయింది. ఇప్పుడు థింక్ ట్యాంక్ అనే పర్సన్ మీదకి వచ్చింది. హూ ఈ సీటెడ్ అనే రైజ్డ్ బాక్స్, ఆర్మ్స్ ఫోల్డెడ్. సో ఎత్తైన బాక్స్ మీద కూర్చొని ఉన్నాడు అతను, చేతులు కట్టుకొని ఉన్నాడు అనమాట. హీ హాజ్ ఎ హ్యూజ్ ఎగ్ షేప్డ్ హెడ్. సో అతని తల చాలా పెద్దగా ఎగ్ షేప్లో ఉందన్నమాట. ఒక ఎగ్ షేప్ ఎలా ఉంటుందో అలా ఉంది తన హెడ్. అండ్ ఈ వేర్స్ ఎ లాంగ్ రోబ్ డెకరేటెడ్ విత్ స్టార్స్ అండ్ సర్కిల్స్. సో ఒక పెద్ద పొడవాటి డ్రెస్ వేసుకొని ఉన్నాడు. అది మొత్తం స్టార్స్ అండ్ సర్కిల్స్తో డెకరేషన్ అయ్యిందనమాట ఆ డ్రెస్ అంతా. అప్రెంటిస్ నూడుల్ స్టాండ్స్ బిసైడ్ హిమ్ అట్ అన్ ఎలాబొరేట్ స్విచ్ బోర్డ్. సో అతని దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి అప్రెంటిస్ నూడుల్ అతని పేరు. సో ఇతని పక్కనే కూర్చొని ఉన్నాడు. ఒక ఎలాబొరేట్ స్విచ్ బోర్డ్, ఒక పెద్ద స్విచ్ బోర్డ్ ఉందన్నమాట. రకరకాల స్విచ్లు ఉన్నాయి. దాని పక్కన నుంచొని ఉన్నాడు. ఏ సైన్ ఆన్ ఈజల్ రీడ్స్. సో ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద ఇట్లా ఉందన్నమాట. మార్స్ స్పేస్ కంట్రోల్ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ కమాండర్ ఇన్ చీఫ్. సో ఇది ఎక్కడ జరుగుతూ ఉంది? మార్స్లో జరుగుతూ ఉంది. ఆ ప్రొజెక్టర్లో చూపించినటువంటి విషయాలు అనమాట. మార్స్ స్పేస్ కంట్రోల్ అది. అక్కడ ఉన్న వ్యక్తి ఎవరంటే గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్. ఈయన ఆ ఆర్మీకి మొత్తం చీఫ్ అనమాట. చాలా ఏమంటే ఇంపార్టెంట్ పర్సన్ అతను, మెయిన్ హెడ్ అతనే, కమాండర్ ఇన్ చీఫ్. సో ఆ ఆర్మీకి మొత్తం కమాండర్ ఇతను. బౌ లో బిఫోర్ ఎంటరింగ్. సో లోపలికి వచ్చే ముందు ఇట్లా కొంచెం వంగి లోపలికి ఎంటర్ అవుతాడు. నూడుల్. సో ఈ పర్సన్ మాట్లాడుతూ ఉన్నాడు నూడుల్. తన దగ్గర పనిచేసేటువంటి అప్రెంటిస్, తన అసిస్టెంట్ లాగా బోయింగ్ వంగి వినయంగా ఇట్లా చెప్తాడు. ఓ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్, మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ క్రీచర్ ఇన్ ద హోల్ యూనివర్స్, వాట్ ఆర్ యువర్ ఆర్డర్స్. సో వచ్చిన వ్యక్తిని ఇప్పుడు రాజాది రాజా ఇట్లా పొగుడుతూ ఉంటారు కదా. సో అట్లా పొగుడుతూ ఉన్నాడు అనమాట. ఓ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్. ఓ గ్రేట్ అంటే చాలా గొప్ప అయినటువంటి, మైటీ పవర్ఫుల్ థింక్ ట్యాంక్, మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ క్రీచర్ ఇన్ ద హోల్ యూనివర్స్. ఈ యూనివర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ క్రీచర్ మీరు. చెప్పండి, వాట్ ఆర్ యువర్ ఆర్డర్స్, ఏం చేయమంటారు అన్నాడు. దానికి థింక్ ట్యాంక్ పీవిష్లీ కొద్దిగా కోపంగా, యూ లెఫ్ట్ అవుట్ పార్ట్ ఆఫ్ మై సాల్యుటేషన్ అప్రెంటిస్ నూడుల్. సో నన్ను ఇలా సంబోధిస్తున్నాడు కదా, ఇవన్నీ ఓ గ్రేట్ మైటీ థింక్ ట్యాంక్, మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెంట్ అని చెప్తున్నాడు కదా, దాన్ని సాల్యుటేషన్ అంటాం. ఆ సాల్యుటేషన్లో నువ్వు ఒక విషయం మర్చిపోయాను అప్రెంటిస్ నూడుల్. గో ఓవర్ ద హోల్ థింగ్ అగైన్. మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి చెప్పు అన్నాడు ఈ వ్యక్తి. అంటే తన పొగడ్తలలో కొన్ని మిస్ అయినాయి అనమాట.
మళ్ళీ నూడుల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాడు. ఇట్ షల్ బి డన్ సార్ ఇన్ ఏ సింగ్ సాంగ్. సో పాడుకుంటూ మళ్ళీ సరే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను అని. ఓ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్, రూలర్ ఆఫ్ మార్స్ అండ్ హర్ 2 మూన్స్. సో ఈ విషయం చెప్పలే అప్పుడు. రూలర్ ఆఫ్ మార్స్ అండ్ హర్ 2 మూన్స్. సో మార్స్ యొక్క రూలర్, వాటికి సంబంధించిన 2 మూన్స్ ఉంటే వాటి యొక్క రూలర్ కూడా మీరే. మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ క్రీచర్ ఇన్ ద హోల్ యూనివర్స్. అంటే ఇంకా అవుట్ ఆఫ్ బ్రెత్, ఇంకా ఊపి రాలేదన్నమాట. అంత చెప్పేసరికి వాట్ ఆర్ యువర్ ఆర్డర్స్ అన్నాడు. చెప్పండి మీ ఆజ్ఞ ఏంటి అని. థింక్ ట్యాంక్, దట్స్ బెటర్ నూడుల్. ఇప్పుడు బాగా చెప్పావు నూడుల్. ఐ విష్ టు బీ ప్లేస్డ్ ఇన్ కమ్యూనికేషన్ విత్ అవర్ మ్యాన్డ్ స్పేస్ ప్రోబ్ టు దట్ రిడిక్యులస్ లిటిల్ ప్లానెట్ వీఆర్ గోయింగ్ టు పుట్ అండర్ అవర్ జనరస్ రూలర్షిప్. వాట్ డు దే కాల్ ఇట్ అగైన్? సో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు బాగా చెప్పావు నూడుల్. ఓకే, ఐ విష్ టు బీ ప్లేస్డ్ ఇన్ కమ్యూనికేషన్. నేను మాట్లాడాలనుకుంటున్నాను, కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నా. ఎవరితో అంటే విత్ అవర్ మ్యాన్డ్ స్పేస్ ప్రోబ్ టు దట్ రిడిక్యులస్ లిటిల్ ప్లానెట్. సో ఒక పనికి మాలినటువంటి ఒక చిన్న ఏదో లిటిల్ ప్లానెట్ ఉంది కదా, చిన్న ప్లానెట్, చిన్న గ్రహం. దాన్ని మనం వీఆర్ గోయింగ్ టు పుట్ అండర్ అవర్ జనరస్ రూలర్షిప్. సో మనం రూల్ చేద్దాం అనుకుంటున్నాం కదా, మన కంట్రోల్లోకి తెచ్చుకుందాం అనుకుంటున్నాం. దానికి మన మ్యాన్డ్ స్పేస్ ప్రోబ్ పోయింది కదా, మన మనుషులు అంటే వాళ్ళ పీపుల్ మార్షన్స్ పోయినారు కదా స్పేస్ ప్రోబ్లో. అంటే వాళ్ళ యొక్క శాటిలైట్ వేసుకొని వస్తారు కదా, ఒక యుఎఫ్ఓ లాంటిది. సో అందులో ఆ స్పేస్ షిప్లో వచ్చున్నారు కదా, వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను, కమ్యూనికేట్ అవుదాం అనుకుంటున్నా. అవును, ఆ చిన్న వాట్ డు దే కాల్ ఇట్ అగైన్, ఏమని పిలుస్తారు ఆ లిటిల్ ప్లానెట్ని అన్నాడు. ఎర్త్ యువర్ ఇంటెలిజెన్స్. సో ఎర్త్ యువర్ ఇంటెలిజెన్స్ అనేది ఆయన్ని సంబోధించడం అనమాట, చాలా తెలివైన వ్యక్తి అని చెప్పి. సో ఆ చిన్న ప్లానెట్ పేరేంటి? ఎర్త్. సో మన ఎర్త్ని చాలా తక్కువగా చేసి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట థింక్ ట్యాంక్ ఇక్కడ. థింక్ ట్యాంక్, ఎర్త్ ఆఫ్ కోర్స్, అవును కదా ఎర్త్ అది. యూ సీ హౌ ఇన్సిగ్నిఫికెంట్ ద ప్లేస్ ఈజ్. నీకు తెలుసు కదా అదేమంత పెద్ద ఫేమస్ ప్లేస్ కాదు అది. బట్ ఫస్ట్ సంథింగ్ ఇంపార్టెంట్, కానీ దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మై మిర్రర్, అద్దం ఎక్కడుంది? ఐ విష్ టు కన్సల్ట్ మై మిర్రర్. సో నేను అద్దంలో చూసుకోవాలనుకుంటున్నాను, ఎక్కడుంది నా మిర్రర్ అని చెప్పి అడిగాడు. దానికి నూడుల్, ఇట్ షెల్ బి డన్ సార్, హీ హ్యాండ్స్ థింక్ ట్యాంక్ ఏ మిర్రర్. వెంటనే మీరు ఆజ్ఞాపించిన విధంగానే అన్నట్టు థింక్ ట్యాంక్కి ఒక మిర్రర్ ఇచ్చాడు తమ కమాండర్ ఇన్ చీఫ్కి. థింక్ ట్యాంక్, మిర్రర్ మిర్రర్ ఇన్ మై హ్యాండ్, నా చేతిలో మిర్రర్ ఉంది. హూ ఈజ్ ద మోస్ట్ ఫెంటాస్టికలీ ఇంటెలెక్చువల్ గిఫ్టెడ్ బీయింగ్ ఇన్ ద ల్యాండ్. దాన్ని అడుగుతూ ఉన్నాడు అనమాట మిర్రర్ని. నా చేతిలో ఉన్న మిర్రర్, నువ్వు చెప్పు, హూ ఈజ్ ద మోస్ట్ ఫెంటాస్టికల్ ఇంటెలెక్చువల్ గిఫ్టెడ్ బీయింగ్ ఇన్ ద ల్యాండ్. సో ఈ ల్యాండ్లో, ఈ మార్స్లో, ఈ యూనివర్స్లో మోస్ట్ ఫెంటాస్టికల్ ఇంటెలెక్చువల్ గిఫ్టెడ్ బీయింగ్, సో చాలా ఫెంటాస్టిక్ అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి అడిగాడు మిర్రర్ని. ఆఫ్ స్టేజ్ వాయిస్. సో బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వినిపించింది కొద్దిసేపటి తర్వాత. ఆఫ్టర్ ఏ పాస్, యూ సార్, మీరే సార్. ఆ మిర్రర్ మాట్లాడుతుంది అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వినిపించింది, మీరే సార్ మోస్ట్ ఫెంటాస్టికల్ ఇంటెలెక్చువల్ గిఫ్టెడ్ బీయింగ్ అని. తనకు పొగడ్తాలంటే ఇష్టం అనమాట థింక్ ట్యాంక్కి. సో థింక్ ట్యాంక్ మళ్ళీ స్మాకింగ్ మిర్రర్, దాని వైపు అంటే కొద్దిగా కోపంతో, క్వికర్. ఇక్కడ ఆఫ్టర్ ఏ పాజ్ కొంచెం గ్యాప్ తీసుకొని చెప్పింది కదా, క్వికర్, ఫాస్ట్గా చెప్పు, ఆన్సర్ క్వికర్, నెక్స్ట్ టైం అడిగిన వెంటనే చెప్పాలి ఆన్సర్. ఐ హేట్ ఏ స్లో మిర్రర్, నాకు ఇట్లా స్లోగా మాట్లాడే మిర్రర్ అంటే నాకు నచ్చదు అన్నాడు. హీ అడ్మైర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, తన అందాన్ని చూసుకుంటూ ఆస్వాదిస్తూ ఉన్నాడు అనమాట. తన అందాన్ని చూసుకుంటూ చాలా ఉబ్బి తబ్బిబ్బవుతూ ఉన్నాడు. దేర్ ఐ యామ్, చూడు నేను ఎంత బాగున్నాను. ఆర్ వి మార్షన్స్ నాట్ ఎ హ్యాండ్సమ్ రేస్. ఈ మార్షన్స్ అంతా చాలా అందమైన జాతికి సంబంధించిన వాళ్ళు కదా, చాలా అందంగా ఉంటారు కదా, హ్యాండ్సమ్గా ఉంటారు కదా. సో మచ్ మోర్ అట్రాక్టింగ్ దాన్ దోస్ అగ్లీ ఎర్త్లింగ్స్ విత్ దేర్ టైనీ హెడ్స్. సో వాళ్ళకన్నా ఈ ఎర్త్లింగ్స్ ఉన్నారు కదా, ఎర్త్లింగ్స్ అంటే అర్త్లో ఉన్నటువంటి పీపుల్ అనమాట. అంటే మనం ఈ చిన్న చిన్న హెడ్స్తో చాలా అగ్లీగా ఉంటాం. సో వాళ్ళందరికంటే మనం చాలా అట్రాక్టివ్గా ఉన్నాం కదా అని తన అందాన్ని పొగుడుకుంటూ ఉన్నాడు అనమాట. ఎగ్ షేప్డ్ హెడ్ ఉంటుంది థింక్ ట్యాంక్కి. అండ్ సమ్ డే యూ విల్ హ్యావ్ ఎ బెలూన్ బ్రెయిన్ జస్ట్ లైక్ మైన్. సారీ నూడుల్, యూ కీప్ ఆన్ ఎక్సర్సైజింగ్ యువర్ మైండ్. నూడుల్, నువ్వు కూడా నీ మైండ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండు. అండ్ సమ్ డే యూ విల్ హ్యావ్ ఎ బెలూన్ బ్రెయిన్ జస్ట్ లైక్ మైన్. సో నాలాగానే నీకు కూడా ఒక బెలూన్ లాంటి బ్రెయిన్ వస్తుంది, నాలాగా తెలివివంతుడు అవుతావు నువ్వు అని చెప్పి ఈ థింక్ ట్యాంక్ తన అప్రెంటిస్కి, తన అసిస్టెంట్ నూడుల్కి చెప్తా ఉన్నాడు. నూడుల్, ఓ ఐ హోప్ సో మైటీ థింక్ ట్యాంక్, ఐ హోప్ సో. అవును సార్, నేను కూడా అలా జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. థింక్ ట్యాంక్, నౌ కాంటాక్ట్ ద స్పేస్ ప్రోబ్. వెంటనే ఆ స్పేస్ ప్రోబ్కి కాంటాక్ట్ అవ్వు, అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళని లైన్లో పెట్టు, వాళ్ళతో మాట్లాడాలి నేను. ఐ వాంట్ టు ఇన్వేట్ దట్ ప్రిమిటివ్ బాల్ ఆఫ్ మడ్ కాల్డ్ ఎర్త్ బిఫోర్ లంచ్. సో ఈ లంచ్ చేయడానికంటే ముందే ఆ ప్రిమిటివ్ బాల్ ఆఫ్ మడ్, ఏదో చిన్న మట్టితో బురదతో తయారు చేసినటువంటి ఏమంటాం
అంతగా డెవలప్ అవ్వని అని అర్థం. ప్రిమిటివ్ అంటే అడ్వాన్స్డ్ కానీ, టెక్నాలజికల్గా అన్ని విషయాలలో అడ్వాన్స్డ్ కానీ, ఇంకా పాతకాలం లాంటి అదేదో చిన్న బాల్ లాంటి అర్థం ఉంది కదా, అంటే చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. దాన్ని నేను ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను, దాన్ని నేను మొత్తం దాన్ని దాడి చేసి నేను ఆక్రమించుకుందాం అనుకుంటున్నాను, వెంటనే వాళ్ళ లైన్ కలుపు అన్నాడు. ఇది ఎంత లంచ్కి ముందే జరగాలి అని. నూడుల్, ఇట్ షెల్ బి డన్ సార్. ఓకే సార్, మీరు చెప్పినట్లే అని. హీ అడ్జస్ట్ లివర్స్ ఆన్ స్విచ్ బోర్డ్. సో ఆ స్విచ్ బోర్డ్ మీద ఇట్లా ఉంటాయి కదా అన్ని లివర్స్ లాగా, అంటే ఆన్ చేయడం అనమాట, ముందుకెనికి మూవ్ చేస్తూ ఉంటారు. సో వాటిని ఆన్ చేశాడు. ఎలక్ట్రానిక్ బజెస్ అండ్ బీప్స్ ఆర్ హర్డ్ యాజ్ ద కర్టన్స్ ఓపెన్. సో ఆయన స్విచ్ అడ్జస్ట్ చేయగానే ఎలక్ట్రానిక్ బజెస్, ఎలక్ట్రానిక్ సౌండ్స్ వచ్చినాయి, బీప్ సౌండ్స్ వచ్చినాయి, కర్టెన్ ఓపెన్ అయింది. ఇదంతా డ్రామా అనమాట జరుగుతూ ఉన్నది స్టేజ్ మీద. అది సీన్ 1. ఇప్పుడు సీన్ 2. టైం ఎప్పుడంటే ఫ్యూ సెకండ్స్ లేటర్. సో ఆ బీప్ సౌండ్స్ ఇవన్నీ వచ్చిన కొద్దిసేపటి తర్వాత. ప్లేస్ ఇప్పుడెక్కడంటే సీన్ అంతా మార్స్ స్పేస్ కంట్రోల్ అండ్ ద సెంట్రవిల్ పబ్లిక్ లైబ్రరీ. సో మార్స్ స్పేస్ కంట్రోల్ ఉంటుంది అండ్ సెంట్రవిల్ పబ్లిక్ లైబ్రరీ అదొక ప్లేస్. ఆ ట్రైజ్. సో ఆ కర్టెన్ లేవగానే పైకి కెప్టెన్ ఒమేగా స్టాండ్స్ అట్ సెంటర్. కెప్టెన్ ఒమేగా మధ్యలో నిలబడుకొని ఉంటారు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కార్డ్ క్యాటలాగ్ డ్రాయర్స్ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ ఫ్యాషన్. సో ఈ డ్రాయర్స్ ఉంటాయి కదా లైబ్రరీలో, బుక్స్ అన్నీ పెట్టేసి, సో వాటిని ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అది అవేంటో అర్థం కాదు వీళ్ళకి. లెఫ్టినెంట్ అయోటా ఈజ్ అప్ లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్ లెఫ్టినెంట్ అయోటా ఉంటారు. కౌంటింగ్ బుక్స్ అనే బుక్ కేస్. సో ఆ బుక్ కేసులో ఎన్ని బుక్స్ ఉన్నాయా అని చెప్పేసి కౌంట్ చేస్తూ ఉంటుంది లెఫ్టినెంట్ అయోటా. సార్జెంట్ ఊప్ ఈజ్ అట్ రైట్. సో సార్జెంట్ ఊప్ రైట్లో ఉంటాడు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఎ బుక్, టర్నింగ్ ఇట్ అప్ సైడ్ డౌన్, షేకింగ్ ఇట్ అండ్ దెన్ రిఫ్లింగ్ ద పేజెస్ అండ్ షేకింగ్ ఇస్ హెడ్. సో ఈ సార్జెంట్ ఊప్ ఏం చేస్తుంటారంటే ఓ బుక్ని ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ, టర్నింగ్ ఇట్ అప్ సైడ్ డౌన్ పైకి కిందికి ఇట్లా తిప్పుతూ, దాన్ని షేక్ చేస్తూ, అండ్ రఫ్లింగ్ ద పేజెస్, ఆ పేజెస్ని ఒక్కసారి ఇలా తిప్పుతారు కదా, పేజెస్ అన్నిటిని ఒకసారి తిప్పుతూ తన తల ఊపుతూ ఉంటాడు. ఇక్కడ సెంటర్లో కెప్టెన్ ఒమేగా అనమాట. సెంటర్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన లెఫ్టినెంట్ అయోటా ఉంటారు అండ్ రైట్ సైడ్ సార్జెంట్ ఊప్ ఉంటారు. సో ఇది సీన్. నోడుల్ వాళ్ళతో మాట్లాడుతూ అడ్జస్టింగ్ నాబ్స్. సో చిన్న చిన్న బటన్స్ లాంటివి ఉంటాయి, వాటిని అడ్జస్ట్ చేస్తూ, ఐ హ్యావ్ ఎ క్లోజ్ సైటింగ్ ఆఫ్ ద స్పేస్ క్రూ సార్. సో ఈ స్పేస్ క్రూ మనకు కనిపిస్తూ ఉన్నారు సార్ వాళ్ళు అని చెప్పి అన్నాడు. థింక్ ట్యాంక్ పుట్స్ ఆన్ ఎ పెయిర్ ఆఫ్ ఎనార్మస్ గాగుల్స్ అండ్ టర్న్స్ టువర్డ్స్ ద స్టేజ్ టు వాచ్. సో ఈయన ఈ పెద్ద గాగుల్స్ ఉంటాయి కదా, గాగుల్స్ అంటే స్పెక్ట్స్ పెట్టుకొని థింక్ ట్యాంక్ ఈ స్టేజ్ వైపు అంటే వాళ్ళ వైపు తిరుగుతాడు చూడ్డానికి. దే సీమ్ టు హ్యావ్ ఎంటర్డ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎర్త్ స్ట్రక్చర్. మొత్తం వాళ్ళు ఈ భూమి మీదకి ఎంటర్ అవుతున్నట్లున్నారు అని చెప్పి, అంటే ఎంటర్ అయినట్టున్నారు అని చెప్పి అనిపిస్తుంది వాళ్ళకి. థింక్ ట్యాంక్, ఎక్సలెంట్, మేక్ వాయిస్ కాంటాక్ట్. అవునా, వాళ్ళు భూమి మీదకి ఎంటర్ అయ్యారా, వెరీ గుడ్, ఎక్సలెంట్, మేక్ వాయిస్ కాంటాక్ట్, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, అంటే వాయిస్తో నేను మాట్లాడాలి వాళ్ళతో అని అన్నాడు. వీళ్ళు ముగ్గురే అనమాట, కెప్టెన్ ఒమేగా, లెఫ్టినెంట్ అయోటా అండ్ సార్జెంట్ ఊప్, వీళ్ళు ముగ్గురు. సో నూడుల్ వాళ్ళతో మాట్లాడుతూ స్పీకింగ్ ఇంటూ ఏ మైక్రోఫోన్, ఒక మైక్రోఫోన్ నుంచి మాట్లాడుతూ, మార్స్ స్పేస్ కంట్రోల్ కాలింగ్ ద క్రూ ఆఫ్ ప్రోబ్ 1, మార్స్ స్పేస్ కంట్రోల్ కాలింగ్ ద క్రూ ఆఫ్ ప్రోబ్ 1, కమ్ ఇన్ కెప్టెన్ ఒమేగా అండ్ గివ్ అస్ యువర్ లొకేషన్. సో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా రేడియో అవి పెట్టుకొని మైక్రోఫోన్స్. సో మాట్లాడుతూ ఉన్నారనమాట. మార్స్ స్పేస్ కంట్రోల్ కాలింగ్ ద క్రూ ఆఫ్ ప్రోబ్ 1. సో ఆ ప్రోబ్ 1 క్రూకి మేము కాల్ చేస్తున్నాం మార్స్ స్పేస్ కంట్రోల్ నుంచి, కమిన్ మాట్లాడండి కెప్టెన్ ఒమేగా అండ్ గివ్ అస్ యువర్ లొకేషన్, ఎక్కడున్నారో చెప్పండి అని చెప్పి నూడుల్ అడిగాడు. దానికి ఒమేగా రిప్లై ఇస్తూ ఉన్నాడు, స్పీకింగ్ ఇంటూ ఏ డిస్క్ విచ్ ఇస్ ఆన్ చైన్ అరౌండ్ హర్ నెక్. సో ఆమె తన నెక్కి తన మెడలో ఒకటి వేసుకొని ఉందన్నమాట, ఆ డిస్క్ ఉంటుంది, డిస్క్ లాగా రౌండ్గా ఆ చైన్కి తగిలించుకొని ఉంటారు, దాంట్లోంచి మాట్లాడుతూ ఉంది. అదే మైక్రోఫోన్ అనమాట వీళ్ళకు. కెప్టెన్ ఒమేగా టు మార్స్ స్పేస్ కంట్రోల్. సో కెప్టెన్ ఒమేగా మార్స్ స్పేస్ కంట్రోల్తో చెప్తా ఉంది, లెఫ్టినెంట్ అయోటా, సార్జెంట్ ఊప్ అండ్ ఐ హ్యావ్ అరైవ్డ్ ఆన్ ఎర్త్ వితౌట్ ఇన్సిడెంట్. సో ఎవరు చూడకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఎర్త్కి ఎంటర్ అయినాము, ఎర్త్లోకి వచ్చేసినాము. లెఫ్టినెంట్ అయోటా, సార్జెంట్ ఊప్ మరియు నేను కెప్టెన్ ఒమేగా, మేము ముగ్గురం వచ్చేసినాము ఇక్కడికి. వీ హ్యావ్ టేకెన్ షెల్టర్ ఇన్ దిస్ అని ఇండికేట్స్ రూమ్. ఈ రూమ్ దాని పేరు తెలియక చెప్తా ఉందన్నమాట, మేము ఇక్కడ షెల్టర్ తీసుకున్నాం ఈ రూమ్లో, దిస్ స్క్వేర్ ప్లేస్. సో ఈ రూమ్ని ఏమంటారో తెలియదు, యాక్చువల్లీ లైబ్రరీ కదా అది, లైబ్రరీ అనేది తెలియదు అనమాట వాళ్ళకు, ఆ బుక్స్ ఇవన్నీ తెలియదు. సో ఈ స్క్వేర్ ప్లేస్లో మేము షెల్టర్ తీసుకున్నాం, ఇక్కడ ఉన్నాం మేము. హ్యావ్ యూ ఎనీ ఐడియా వేర్ వీఆర్ లెఫ్టినెంట్ అయోటా. సో మీకేమన్నా తెలుసా మేము ఎక్కడున్నామో అని చెప్పి కెప్టెన్ ఒమేగా తన పక్కనే ఉన్న లెఫ్టినెంట్ అయోటాని అడిగింది.
దానికి అయోటా రిప్లై ఇస్తూ ఉంది, ఐ క్యాన్ ఫిగర్ ఇట్ అవుట్ క్యాప్టెన్. నో క్యాప్టెన్, నాకు తెలియదు ఎక్కడున్నామో, నాకు అర్థం కావట్లేదు. హోల్డింగ్ ఏ బుక్, ఒక బుక్ని పట్టుకొని చేతిలో, ఐ కౌంటెడ్ 2000 ఆఫ్ దీస్ పెక్యులర్ ఐటమ్స్. సో నేను అప్పుడు ఎన్ని బుక్స్ ఉన్నాయో కౌంట్ చేస్తూ ఉందని చెప్పాను కదా, నేను ఇటువంటి పెక్యులర్ ఐటమ్స్ని, వాళ్ళకి బుక్ తెలియదు అనమాట ఎలా ఉంటుందో. సో ఈ విచిత్రమైన ఈ ఐటమ్స్ని నేను కౌంట్ చేశాను, దాదాపుగా 2000 వరకు ఉన్నాయి. దిస్ ప్లేస్ మస్ట్ బి సమ్ సార్ట్ ఆఫ్ స్టోరేజ్ బాన్. సో ఇది ఖచ్చితంగా ఒక స్టోరేజ్ ప్లేస్ అయి ఉంటుంది, ఏవో ఇక్కడ దాచుకున్నారు వీళ్ళు వీటన్నిటిని. వాట్ డూ యూ థింక్ సార్జెంట్ ఊప్, మీరేమనుకుంటున్నారు సార్జెంట్ ఊప్ అని చెప్పి అయోటా సార్జెంట్ ఊప్ని అడిగింది. దానికి ఊప్ రిప్లై ఇస్తూ ఉన్నాడు, ఐ హ్యావెంట్ క్లూ, నాకు అస్సలు ఏం తెలియదు, ఒక క్లూ కూడా తెలియదు ఎక్కడున్నాము అని చెప్పి. ఐ బీన్ టు 7 గెలాక్సీస్, నేను దాదాపుగా 7 గెలాక్సీస్ తిరిగిన నేను యూనివర్స్లో. బట్ ఐ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్, కానీ ఇటువంటి వాటిని నేను ఎప్పుడూ చూడలేదు. వేటిని, బుక్స్ని ఎప్పుడు చూడలేదు అనమాట వాళ్ళు. మేబీ దే ఆర్ హ్యాట్స్, మేబీ హ్యాట్స్ అయి ఉంటాయేమో. హీ ఓపెన్స్ ఎ బుక్ అండ్ పుట్ ఇట్స్ ఆన్ ఇట్స్ హెడ్. సో తన తల మీద పెట్టుకుంటా ఉన్నాడు అనమాట ఈ బుక్కుల్ని. మేబీ అవి హ్యాట్స్ అయి ఉంటాయేమో అని చెప్పేసి, అంటే వాళ్ళకి తెలియదు అవి ఏంటో అని చెప్పి. మేబీ దిస్ ఈజ్ ఎ హేబర్ డాషరీ. సో మొత్తం ఈ హ్యాట్స్ ఇట్లాంటివన్నీ అమ్మేటువంటి ఒక షాప్, మేబీ అది అయి ఉంటుందేమో ఇది అని చెప్పి అనుకున్నారు. ఒమేగా బోవింగ్లో కొంచెం ఇట్లా బెండ్ అవుతూ, పర్హాప్స్ ద గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ విల్ గివ్ అస్ ద బెనిఫిట్ ఆఫ్ హిస్ థాట్ ఆన్ ద మ్యాటర్. సో మన ముగ్గురికి, ఈ ఒమేగాకి, అయోటాకు, ఊప్కి, వీళ్ళ ముగ్గురికి తెలియదు కదా. సో ఒమేగా రిప్లై ఇస్తూ ఉందన్నమాట, కెప్టెన్ ఒమేగా. సో మనకు తెలియదు కాబట్టి మేబీ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ ఉన్నారు కదా ఆయన, వీళ్ళ చీఫ్. సో ఆ చీఫ్ గారికి ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి, విల్ గివ్ అస్ ద బెనిఫిట్ ఆఫ్ హిస్ థాట్ ఆన్ ద మ్యాటర్. సో ఈ మ్యాటర్లో ఆయన తన ఆలోచనలు ఏం చెప్తారో, మనం ఎక్కడున్నామో ఆయనకు తెలుసు కదా ఎగ్జాక్ట్గా, అంటే అన్ని విషయాలు తెలుసు కదా ఆ చీఫ్కి. సో ఆయనకు తెలుసుంటుంది, ఆయన చెప్తారు మనకు అని చెప్పి అడిగింది. సో ఈ బుక్స్ని పట్టుకొని విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు, అంటే బుక్స్ అని తెలియదు అనమాట వాళ్ళకు. థింక్ ట్యాంక్, సో థింక్ ట్యాంక్ని అడిగింది కదా, మీరు చెప్పండి ఏంటో అని. ఎలిమెంటరీ మై డియర్ ఒమేగా, దట్స్ ఎ బేసిక్ థింగ్ ఒమేగా. హోల్డ్ వన్ ఆఫ్ ది ఐటమ్స్ అప్ సో దట్ ఐ మే వీవ్ ఇట్ క్లోజ్లీ. అది నాకు సరి కనిపించేటది వీడియోలో. సో దాన్ని కొద్దిగా దగ్గరగా పెట్టు, నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను, చేతిలో పట్టుకో అని అన్నాడు. ఒమేగా హోల్డ్స్ ఎ బుక్ ఆన్ ద పామ్ ఆఫ్ హర్ హ్యాండ్. సో తన చేతిలో పెట్టుకునింది ఒమేగా. ఎస్ ఐ అండర్స్టాండ్ నో, ఇప్పుడు అర్థమైంది నాకు. సిన్స్ ఎర్త్ క్రీచర్స్ ఆర్ ఆల్వేస్ ఈటింగ్, ద ప్లేస్ ఇన్ విచ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అన్డౌటెడ్లీ ఎ క్రూడ్ రిఫ్రెష్మెంట్ స్టాండ్. సో ఈ అర్త్ క్రీచర్స్ ఉన్నారు కదా, అంటే ఈ మనుషులు ఉన్నారు కదా, దే ఆర్ ఆల్వేస్ ఈటింగ్, ఎప్పుడు తింటూ ఉంటారు. సో నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు దగ్గరగా చేతిలో పెట్టుకున్నావు కదా, సో దాన్ని చూసా అంటే నాకు అర్థమైంది, వాళ్ళు అర్త్ క్రీచర్స్ ఎప్పుడు తింటూ ఉంటారు. సో ద ప్లేస్ ఈజ్ ఇన్ విచ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అన్డౌటెడ్లీ ఏ క్రూడ్ రిఫ్రెష్మెంట్ స్టాండ్. సో మీరు ఉన్నటువంటి ప్లేస్ అన్డౌటెడ్లీ, ఎటువంటి అనుమానం లేదు, అదొక క్రూడ్ రిఫ్రెష్మెంట్ స్టాండ్. అంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్కి తినేది ఒక క్యాంటీన్ లాంటిది అనమాట. క్రూడ్ రిఫ్రెష్మెంట్ స్టాండ్ అంటే తినే వస్తువులన్నీ దొరుకుతాయి. సో చేతిలో ఆ బుక్ పట్టుకొని ఉంటే, ఆ బుక్ని చూసి ఏమనుకున్నాడు థింక్ ట్యాంక్, చాలా తెలివైన వ్యక్తి కదా ఈ యూనివర్స్లోనే, ఏమనుకున్నాడు వాటిని తినే వస్తువులు అనుకున్నాడు. సో అదొక రిఫ్రెష్మెంట్ స్టాండ్ అని చెప్పాడు. దానికి కెప్టెన్ ఒమేగా టు అయోటా అండ్ ఊప్, మిగిలిన ఇద్దరితో, హీ సేస్ వీఆర్ ఇన్ ఏ రిఫ్రెష్మెంట్ స్టాండ్. సో మన చీఫ్ ఏం చెప్తున్నారు, మనం ఒక రిఫ్రెష్మెంట్ స్టాండ్లో ఉన్నామని చెప్తున్నారు. సో ఇవన్నీ తినే వస్తువులు అని. దానికి ఊప్, వెల్ ద అర్త్లింగ్స్ సర్టన్లీ హ్యావ్ ఎ స్ట్రేంజ్ డైట్. అవును, ఈ అర్త్లింగ్స్ మేబీ విచిత్రమైన ఫుడ్ తింటూ ఉంటారు. సో ఆ బుక్స్ని చూసి అదొక స్ట్రేంజ్ డైట్ అనుకున్నారు, తినే వస్తువు అని. థింక్ ట్యాంక్, దట్ ఐటమ్ ఇన్ యువర్ హ్యాండ్ ఈస్ కాల్డ్ ఎ శాండ్విచ్. సో తన ఆ తెలివి ఉన్నటువంటి థింక్ ట్యాంక్, గ్రేట్ మైటీ థింక్ ట్యాంక్ ఇట్లా చెప్తా ఉన్నాడు అనమాట, మీ చేతిలో ఉన్నది శాండ్విచ్, దాన్ని శాండ్విచ్ అంటారు అని. సో ఒక బుక్ని పట్టుకొని శాండ్విచ్ అంటున్నారు. ఒమేగా నాడింగ్, తల ఊపుతూ ఏ శాండ్విచ్. అయోటా కూడా సేమ్ తల ఊపుతూ ఏ శాండ్విచ్. ఓ అవునా, శాండ్విచ్ దీన్ని శాండ్విచ్ అంటారు అని. ఊప్ టేకింగ్ బుక్ ఫ్రమ్ హిస్ హెడ్ ఏ శాండ్విచ్. సో అప్పటిదాకా ఊప్ ఏమనుకున్నాడు, దాన్ని హ్యాట్ అనుకున్నాడు కదా. సో తల మీద పెట్టుకొని ఉన్నాడు బుక్ని, ఆ బుక్ని తీస్తూ శాండ్విచ్, దీన్ని శాండ్విచ్ అంటారా అని. థింక్ ట్యాంక్, శాండ్విచెస్ ఆర్ ద మెయిన్ స్టేపుల్ ఆఫ్ ఎర్త్ డైట్. సో వాళ్ళ చీఫ్ చెప్తా ఉన్నాడు, ఈ శాండ్విచెస్ అనేది మెయిన్ స్టేపుల్ ఆఫ్ ఎర్త్ డైట్, ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు తినేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ అది శాండ్విచ్ అనేది. లుక్ అట్ ఇట్ క్లోజ్లీ, దాని దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి. ఒమేగా స్క్విన్స్ అట్ బుక్. సో ఒమేగా ఆ బుక్ వైపు తదేకంగా చూస్తుంది అనమాట, కళ్ళన్నీ అప్పగించి. దెర్ ఆర్ 2 slices ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ బ్రెడ్ అండ్ బిట్వీన్ దెమ్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫిల్లింగ్. సో బుక్ ఉంటుంది కదా ఇట్లా, సో ఈ బుక్ ఇలా ఉంటుంది కదా, దాన్ని 2 slices ఆఫ్ బ్రెడ్ అని పిలుస్తూ ఉంది, ఆ పక్క ఈ పక్క, ఇవి స్లైసెస్ అంట బ్రెడ్.
సో మిగిలిన మధ్యలో ఫిల్లింగ్, ఆ పేపర్లన్నీ ఏంటంటే ఫిల్లింగ్ అంట. అంటే ఈ శాండ్విచ్కి మధ్యలో అన్నీ పెట్టుంటారు కదా రకరకాల ఐటమ్స్ అన్నీ, వెజిటబుల్స్ కానీ అవన్నీ. సో అది సమ్ సార్ట్స్ ఆఫ్ ఫిల్లింగ్. సో ఆ బుక్ని ఏమనుకుంటున్నారు, ఈ రెండు అట్టపెట్టెల్ని, ఆ పక్క ఈ పక్క ఉన్న ఈ అట్టల్ని, ఆ కవర్ పేజెస్ని బ్రెడ్ అంట, మధ్యలో ఉన్నవి పేజెస్ని సమ్ సార్ట్ ఆఫ్ ఫిల్లింగ్, దాంతో ఫిల్ చేసి ఉంటారు, అదే శాండ్విచ్ అని చెప్తా ఉన్నాడు ఆ గ్రేట్ థింక్ ట్యాంక్. ఒమేగా, దట్ ఈస్ కరెక్ట్ సార్. అవును సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్. థింక్ ట్యాంక్, టు కన్ఫర్మ్ మై ఒపీనియన్ ఐ ఆర్డర్ యూ టు ఈట్ ఇట్. సో నా ఒపీనియన్ కన్ఫర్మ్ కావాలంటే నేను మిమ్మల్ని ఆర్డర్ చేస్తున్నాను, వాటిని తినండి అని ఆర్డర్ వేసాడు వాళ్ళ అసిస్టెంట్స్కి. అంటే ఎర్త్ మీదకి ల్యాండ్ అయ్యారు కదా ఒమేగా, ఊప్ అండ్ అయోటా, వాళ్ళ ముగ్గురికి. ఒమేగా గల్పింగ్, అంటే గుటకలు మింగుతూ, ఈట్ ఇట్, తినాలనా దీన్ని అని. థింక్ ట్యాంక్, డూ యూ డౌట్ ద మైటీ థింక్ ట్యాంక్, అంటే నన్నే అనుమానిస్తావా, నేను నేను చెప్పినట్లు చేయవా అని చెప్పి సీరియస్గా అన్నాడు థింక్ ట్యాంక్. దానికి ఒమేగా, కెప్టెన్ ఒమేగా ఆర్డర్ ఇచ్చినాడు కదా తన చీఫ్ థింక్ ట్యాంక్. దానికి ఒమేగా ఇట్లా రిప్లై ఇస్తూ ఉంది, ఓ నో నో, బట్ పూర్ లెఫ్టినెంట్ అయోటా హ్యాస్ నాట్ హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్. నో నో, నేను ఆల్రెడీ తిన్నాను, కానీ ఈ లెఫ్టినెంట్ అయోటా ఉంది కదా పాపం, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. లెఫ్టినెంట్ అయోటా, ఐ ఆర్డర్ యూ టు ఈట్ దిస్ శాండ్విచ్. సో నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను, నువ్వు తిను అని చెప్పి ఆయన థింక్ ట్యాంక్ ఒమేగాకు చెప్తే ఒమేగా అయోటాకు చెప్పింది అనమాట, నువ్వు తిను అని. డూబియస్లీ, అంటే అర్థం కాలేదు ఆమెకు. ఈట్ ఇట్, నేను తినాలనా? ఓ కెప్టెన్, ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆనర్ టు బి ద ఫస్ట్ మార్షన్ టు ఈట్ అ శాండ్విచ్. అంటే ఓ నా ఇంత గౌరవం ఇస్తారా, సో ఒక శాండ్విచ్ని తిన్న ఫస్ట్ మార్షన్ నేనే అవుతాను దీన్ని తింటే. ఐఎమ్ షూర్, నేను ఖచ్చితంగా తింటాను. బట్ హౌ కెన్ ఐ బీ సో ఇంపొలైట్ యాజ్ టు ఈట్ బిఫోర్ మై సార్జెంట్. నా సార్జెంట్ ముందు నేను తింటే ఎంత ఇంపొలైట్గా ఉంటుంది, ఎంత అవమానకరంగా ఉంటుంది, తనకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా నేను. సో నాకంటే పెద్దోడు సార్జెంట్ ఊప్ తినాలి. హ్యాండింగ్ ఊప్ ద బుక్ అండ్ సేయింగ్ బ్రైట్లీ, సార్జెంట్ ఊప్, ఐ ఆర్డర్ యూ టు ఈట్ ద శాండ్విచ్ ఇమీడియట్లీ. సో నేను మీకు ఆర్డర్ చేస్తున్నాను, మీరు తినండి దీన్ని అని చెప్పి తన అసిస్టెంట్ అయినటువంటి ఊప్కి చెప్పింది. మేకింగ్ ఏ ఫేస్, ఒక రకమైన ఫేస్ పెడుతూ, హూ లెఫ్టినెంట్, మీ లెఫ్టినెంట్, ఎవరు లెఫ్టినెంట్, నేనా తినాల్సింది లెఫ్టినెంట్ అని. అయోటా అండ్ ఒమేగా వీళ్ళిద్దరు సెల్యూటింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ మార్స్, ఊప్, ఇంకా కానీ తిను, మన మార్స్ యొక్క గొప్పదనం అందరికీ తెలియాలి, తిను అని చెప్పి అనింది. ఊప్, ఎస్ అఫ్ కోర్స్, అన్హ్యాపీలీ, ఇమీడియట్లీ. సో కొద్దిగా హ్యాపీగా లేకపోయినా కూడా తినడం ఇష్టం లేదనమాట ఆ బుక్ని ఏమనుకుంటున్నారు వీళ్ళు, శాండ్విచ్ అనుకుంటున్నారు. సో బుక్ని తినాలి కదా, సో చూస్తా అంటే ఏదో రకంగా ఉంది వాళ్ళకు. ఎస్ అఫ్ కోర్స్, ఇమీడియట్లీ, వెంటనే తింటాను అని. హీ ఓపెన్స్ హిజ్ మౌత్ వైడ్, సో తను నోరు పెద్దగా తెరిచాడు. ఒమేగా అండ్ అయోటా వాచ్ హిమ్ బ్రెత్లెస్లీ, వీళ్ళు ఊపిరి ఆపుకొని చూస్తూ ఉన్నారు. హీ బైట్స్ డౌన్ అ కార్నర్ ఆఫ్ ది బుక్ అండ్ ప్యాంటోమైమ్స్ చూయింగ్ అండ్ స్వాలోయింగ్ వైల్ మేకింగ్ టెరబుల్ ఫేసెస్. సో ఒక బుక్ కార్నర్లో కొంచెం కొరికి తిన్నాడు, అండ్ ఈ నమిలేది, ఈ స్వాలోయింగ్ మింగడం అది చేసేటప్పుడు విచిత్రమైన ఫేసులు పెడతా ఉన్నాడు అనమాట. ఒమేగా, వెల్ ఊప్, బాగానే ఉందే ఊప్ అని. అయోటా, వెల్ ఊప్, ఇద్దరు అడుగుతూ ఉన్నారు బాగానే ఉందే అని. ఊప్ కాఫ్స్, ఊప్ దగ్గాడనమాట. ఒమేగా అండ్ అయోటా పౌండ్ హిమ్ ఆన్ ద బ్యాక్, సో వెనకాల భుజాన్ని తడతా ఉన్నారు అతను దగ్గుతూ ఉంటే. థింక్ ట్యాంక్, వాజ్ ఇట్ నాట్ డెలిషియస్ సార్జెంట్ ఊప్, అదంతా టేస్ట్గా లేదా సార్జెంట్ ఊప్, ఎట్లుంది అని చెప్పి థింక్ ట్యాంక్ కూడా అడిగాడు, వీడియోలో చూస్తూ ఉన్నాడు కదా వీళ్ళతో. ఊప్ సాల్యూట్ చేస్తూ, దట్ ఈస్ కరెక్ట్ సార్, ఇట్ వాస్ నాట్ డెలిషియస్. అవును సార్, మీరు చెప్పింది కరెక్ట్, ఇదేమంత టేస్ట్గా లేదు. ఐ డోంట్ నో హౌ ద ఎర్త్లింగ్స్ కెన్ గెట్ దోస్ శాండ్విచెస్ డౌన్ వితౌట్ వాటర్. నాకు అసలు అర్థం కాలేదు సార్, వితౌట్ వాటర్ ఈ ఎర్త్లింగ్స్, ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎలా తింటారు వీటిని. దే ఆర్ డ్రై యాజ్ మార్షియన్ డస్ట్. మన మార్స్లో డస్ట్ ఉంది కదా, దుమ్ము, అది ఎంత డ్రైగా ఉందో ఈ శాండ్విచ్ కూడా, అంటే ఆ బుక్ అంత డ్రైగా ఉంది ఈ శాండ్విచ్ అని చెప్పి అన్నాడు ఊప్. దానికి నూడుల్, సార్ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్, ఐ బెగ్ యువర్ పార్డన్. సో ఈ నూడుల్ కొంచెం తెలివైనడు అనమాట, వీళ్ళందరితో పోలిస్తే నూడుల్కి కొంచెం తెలివి ఉంది. ఆయన చెప్తా ఉన్నాడు, సార్ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్, ఐ బెగ్ యువర్ పార్డన్. సో ఐఎమ్ సారీ సార్, బట్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ బిట్ ఆఫ్ డేటా ఫ్లోటెడ్ ఇన్ టు మై మైండ్ అబౌట్ దోస్ శాండ్విచెస్. సో ఈ శాండ్విచ్ల గురించి మనం ఏవైతే శాండ్విచ్లు అని మాట్లాడుకుంటా ఉన్నామో వాటిని చూసిన తర్వాత వాటి గురించి ఒక ఇన్సిగ్నిఫికెంట్ బిట్ ఆఫ్ డేటా, వాటి గురించి సంబంధించినటువంటి ఒక ఐడియా, కొద్దిగా ఇన్ఫర్మేషన్ నా మైండ్లోకి వచ్చింది అని అన్నాడు నూడుల్. థింక్ ట్యాంక్, ఇట్ క్యాన్ బి వర్త్ మచ్ బట్ గో హెడ్. నీ మైండ్లోకి వచ్చింది అదేం పెద్ద వాల్యుబుల్ అయి ఉండదు, కానీ చెప్పు. గివ్ అస్ యువర్ ట్రైఫ్లింగ్ బిట్ ఆఫ్ డేటా. ఆ పనికి మాలిన అదేదో చిన్న
అంటే ఇన్వాల్యుబుల్ డేటా ఉంది కదా, అదేంటో చెప్పు అన్నాడు. దానికి నూడిల్, వెల్ సార్, ఐ హ్యావ్ సీన్ సర్వేయర్ ఫిల్మ్స్ ఆఫ్ దోస్ శాండ్విచెస్. సార్ నేను ఈ ఈ శాండ్విచ్ల గురించి కొన్ని మూవీస్ చూసినాను, నేను సర్వేయర్ ఫిల్మ్స్ చూసిన. ఐ నోటీస్ దట్ ద ఎర్త్లింగ్స్ డిడ్ నాట్ ఈట్ దెమ్. సెన్ ఆ మూవీస్లో, ఆ సర్వేయర్ ఫిల్మ్స్లో నేను చూసింది ఏంటంటే ఈ ఎర్త్లింగ్స్ వాటిని తినరు. దే యూజ్ దెమ్ యాజ్ సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ డివైజ్. సో అవి తినేవి కాదు సార్, అవి ఒక రకమైనటువంటి కమ్యూనికేషన్ డివైజెస్ అని చెప్పి అన్నాడు. అంటే ఆ బుక్స్ తినేవి కాదు కదా, ఈ కమ్యూనికేషన్కి సంబంధించి ఉంటాయి అని. థింక్ ట్యాంక్ కొద్ది గర్వంగా, న్యాచురల్లీ అయిండొచ్చు. దట్ వాజ్ మై నెక్స్ట్ పాయింట్. నేను అదే చెప్దాం అనుకుంటున్నాను నెక్స్ట్. దీస్ ఆర్ యాక్చువల్లీ కమ్యూనికేషన్ శాండ్విచెస్. ఇవి మామూలు శాండ్విచ్లు కాదు, కమ్యూనికేషన్ శాండ్విచెస్ ఇవి. థింక్ ట్యాంక్ ఈజ్ నెవర్ రాంగ్. థింక్ ట్యాంక్ ఎప్పుడు అబద్ధం చెప్పడు. హూ ఈజ్ నెవర్ రాంగ్, ఎవరు ఎప్పుడు తప్పుగా చెప్పరు అంటే అందరూ ఒకేసారి సెల్యూటింగ్. గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ ఈజ్ నెవర్ రాంగ్. అతను ఎప్పుడు తప్పు చెప్పడు, ఆయన చెప్పేవన్నీ కరెక్ట్లే అని చెప్పి అందరూ ఒకేసారి అన్నారు. థింక్ ట్యాంక్, దేర్ ఫోర్ ఐ ఆర్డర్ యూ టు లిజన్ టు దెమ్. కాబట్టి వాటిని వినండి, అవి కమ్యూనికేషన్ శాండ్విచెస్ కదా, సో వాటిని వినమని నేను ఆర్డర్ చేస్తున్నాను అని చెప్పి అందరితో అన్నాడు. దానికి కెప్టెన్ ఒమేగా, లిజన్ టు దెమ్, వినాలనా? ఇప్పుడు వాటిని కమ్యూనికేషన్ శాండ్విచ్ అన్నారు కదా, కమ్యూనికేషన్ అంటే లిజనింగ్ ఉండొచ్చు, సో వినమని చెప్పాడు. వినాలనా? ఎలా వినాలి? అయోటా అండ్ టు ఈచ్ అదర్ పజిల్డ్, లిజన్ టు దెమ్. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. లిజన్ టు దెమ్, వినాలనా? ఎలా వినాలి వీటిని? థింక్ ట్యాంక్, డూ యూ హ్యావ్ మార్బుల్స్ ఇన్ యువర్ ఇయర్స్? మీరు మీ చెవుల్లో ఏమైనా మార్బుల్స్ పెట్టుకున్నారా? ఐ సెడ్ లిజన్ టు దెమ్, నేను చెప్పాను కదా వాటిని వినండి అని చెప్పి సీరియస్గా అన్నాడు. మార్షన్స్ బో వెరీలో, వీళ్ళు కొద్దిగా బెండ్ అయ్యి, ఓకే సార్. ఒమేగా, ఇట్ షెల్ బి డన్ సార్. అవును సార్, మీరు చెప్పినట్లే చేస్తాం సార్. దట్ ఈచ్ టేక్ 2 books ఫ్రమ్ ద కేస్ అండ్ హోల్డ్ దెమ్ టు దేర్ ఇయర్స్ లిజనింగ్ ఇంటెంట్లీ. సో ఏం చేసినారంటే వాళ్ళ హెడ్స్ ఇట్లు ఉంటాయి కదా, ఆ పక్క ఒక పుస్తకాన్ని ఈ పక్క ఒక పుస్తకాన్ని పెట్టుకొని వింటా ఉన్నారు 2 booksని తీసుకొని. అయోటా విస్పరింగ్ టు ఒమేగా, డూ యూ హియర్ ఎనీథింగ్? సో ఒమేగాతో అంటా ఉంది ఈ అయోటా, నీకేమైనా వినిపించిందే అంటే 2 చెవుల మధ్య 2 books మధ్యలో తలబెట్టి చెవులకి పెట్టుకొని వింటా ఉన్నారనమాట. నీకేమైనా వినిపించిందే అని చెప్పి అయోటా ఒమేగాని అడిగింది. దానికి ఒమేగా విస్పరింగ్ బ్యాక్, తిరిగి విస్పరింగ్ అంటే గుసగుసలు అనమాట. నథింగ్, నాకేం వినిపించలే. డూ యూ హియర్ ఎనీథింగ్ ఊప్? ఊప్, నీకేమైనా వినిపించిందే అని. దానికి ఊప్ లౌడ్లీ, నాట్ ఎ థింగ్, అస్సలు కొంచెం కూడా వినిపించలే. ఒమేగా అండ్ అయోటా జంప్ ఇన్ ఫ్రైట్. నాట్ ఎ థింగ్ అని గట్టిగా అరిసేసరికి వీళ్ళిద్దరు భయపడి జంప్ చేశారనమాట పైకి. ఒమేగా అండ్ అయోటా ష్, దే లిజన్ ఇంటెంట్లీ అగైన్. ష్, సౌండ్ చేయొద్దు అని చెప్పి మళ్ళీ వింటా ఉన్నారు, ఏమైనా వినిపిస్తుందా అని. థింక్ ట్యాంక్, వెల్ రిపోర్ట్ టు మీ, వాట్ యూ హియర్? అంతా ఓకేనా? వెల్, ఈజ్ ఇట్ ఓకే? సో రిపోర్ట్ టు మీ, నాకు చెప్పండి ఏం వినిపించింది మీకు అని చెప్పి థింక్ ట్యాంక్ అడిగాడు, ఎక్కడో తన మార్స్లో తన ప్లేస్ నుంచి. ఒమేగా, నథింగ్ సార్, ఏం వినిపించలేదు సార్. పర్హాప్స్ వీఆర్ నాట్ ఆన్ ద కరెక్ట్ ఫ్రీక్వెన్సీ, మనం కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో లేనట్టున్నాము. ఇప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్గా 98.6 పెడితే ఒక ఛానల్ వస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీ పెట్టకపోతే ఆ ఛానల్ రాదనమాట. సేమ్ అట్లనే మనం కూడా పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీలో లేమేమో సార్, ఆ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదేమో, అందుకే వినిపించలేదు అని చెప్పి కెప్టెన్ ఒమేగా రిప్లై ఇచ్చింది. దానికి అయ్యోట, నథింగ్ సార్, ఏం వినిపించలేదు సార్. పర్హాప్స్ ద ఎర్త్లింగ్స్ హ్యావ్ షార్పర్ ఇయర్స్ దాన్ వీ డూ. మేబీ ఈ ఎర్త్లింగ్స్కి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పీపుల్కి మనకన్నా షార్పర్ ఇయర్స్ ఉన్నాయేమో, మనకన్నా బాగా వినిపించే చెవులు ఉన్నాయేమో, అందుకే వాళ్ళకి వినిపిస్తుంది మనకి వినిపించలేదేమో అని చెప్పి అయోట అనింది. దానికి ఊప్, ఐ డోంట్ హియర్ ఎ థింగ్, నాకు కూడా ఏం వినిపించలేదు సార్. మేబీ దీ శాండ్విచెస్ డోంట్ మేక్ సౌండ్స్, మేబీ ఈ శాండ్విచ్లు సౌండ్ చేయవేమో అని చెప్పి ఊప్ అన్నాడు. థింక్ ట్యాంక్, వాట్ డస్ సంబడీ సజెస్ట్ ద మైటీ థింక్ ట్యాంక్ హ్యాస్ మేడ్ ఎ మిస్టేక్? అంటే నేను ఇప్పుడు మైటీ థింక్ ట్యాంక్ అంటే నేను మిస్టేక్ చేశానని అంటున్నారా అని చెప్పి అన్నాడు థింక్ ట్యాంక్. అంటే ఇవి సౌండ్ చేస్తాయని థింక్ ట్యాంక్ అన్నాడు కదా, బట్ ఊపేమంటున్నాడు ఇక్కడ, అవి సౌండ్ చేయవేమో అంటే నేను చెప్పింది తప్ప అని చెప్పి థింక్ ట్యాంక్ అడుగుతా ఉన్నాడు వాళ్ళని. దానికి ఒమేగా, ఓ నో సార్ విల్ కీప్ లిజనింగ్. నో సార్, మేము అలా అనలేదు, మేము ఇంకా వింటాము, ఏమైనా వినిపిస్తుందేమో అని చెప్పి అన్నాడు. మళ్ళీ నూడుల్ వచ్చాడనమాట, కొంచెం తెలివైనోడు కదా. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ యువర్ బ్రిలియన్స్, నేను ఇలా అంటున్నానని ఏమనుకోద్దండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ యువర్ బ్రిలియన్స్ అంటే థింక్ ట్యాంక్తో. బట్ ఏ క్లౌడీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ట్విడ్లింగ్ అరౌండ్ ఇన్ మై హెడ్. సో నాకు ఇంకొక ఐడియా వచ్చింది, అంటే ఇంకొక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, క్లౌడీ పీస్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది నా తలలో తిరుగుతూ ఉంది అది అని చెప్పి అన్నాడు. థింక్ ట్యాంక్, వెల్ ట్విల్ ఇట్ అవుట్ నూడిల్ అండ్ ఐ విల్ క్లారిఫై ఇట్ ఫర్ యూ. ఏంటా ఇన్ఫర్మేషన్, బయటకు చెప్పు, నేను క్లారిఫై ఇస్తాను నీకు అని చెప్పి అన్నాడు. దానికి నూడిల్, I seem to recall that the earthlings did not listen to the sandwiches. They opened them and watched them.
సో నాకు తెలిసి నాకు గుర్తొచ్చింది ఆ అర్త్లింగ్స్ ఉన్నారు కదా, ఈ శాండ్విచ్లను వినరు, దే డిడ్ నాట్ లిజన్, చెవులతో వినరు. దే ఓపెన్ దెమ్ అండ్ వాచ్ ఇట్ దెమ్, వాటిని ఓపెన్ చేసి ఇట్లా చూస్తూ ఉంటారు అని చెప్పి అన్నాడు. అంటే ఇది చదువుతూ ఉంటారు అని చూశాడు అనమాట నూడిల్. సో వాటిని చూస్తూ ఉంటారు, అట్లా కమ్యూనికేట్ అవుతారు ఆ శాండ్విచ్ల్లో నుంచి అని. ఇక్కడ శాండ్విచ్లు అంటే ఏంటివి, బుక్స్ అనమాట. దానికి థింక్ ట్యాంక్. ఎస్, దట్ ఈస్ క్వైట్ కరెక్ట్. అవును, నువ్వు చెప్పి కొంచెం కరెక్టే. ఐ విల్ క్లారిఫై దట్ ఫర్ యూ క్యాప్టెన్ ఒమేగా. సో నేను ఇప్పుడు క్లారిఫై చేస్తానని కెప్టెన్ ఒమేగాని పిలిచాడు. దో శాండ్విచెస్ ఆర్ నాట్ ఫర్ ఇయర్ కమ్యూనికేషన్, అవి చెవులతో వినేటువంటి ఆ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి శాండ్విచ్లు కాదు, దే ఆర్ ఫర్ ఐ కమ్యూనికేషన్. సో మనం కళ్ళతో చూడాలి. నౌ కెప్టెన్ ఒమేగా, టేక్ దట్ లార్జ్ కలర్ఫుల్ శాండ్విచ్ ఓవర్ దేర్. అక్కడ కనిపిస్తూ ఉంది కదా పెద్దగా కలర్ఫుల్గా, ఆ శాండ్విచ్ని తీసుకో, అంటే ఆ బుక్ని తీసుకో. ఇట్ అపియర్స్ టు బి ఇంపార్టెంట్, నాకు తెలిసి అది ఇంపార్టెంట్ శాండ్విచ్ లాగుంది. టెల్ మీ వాట్ యూ అబ్జర్వ్, దాన్ని బాగా చూడు, ఏం అబ్జర్వ్ చేసావో చెప్పు అని చెప్పి ఆర్డర్ వేశాడు కెప్టెన్ ఒమేగాకి. ఒమేగా పిక్స్ అప్ ఏ వెరీ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ మదర్ గూస్, హోల్డింగ్ ఇట్ సో దట్ ద ఆడియన్స్ కెన్ సీ ద టైటిల్. సో ఇప్పుడు కెప్టెన్ ఒమేగా ఒక పెద్ద బుక్, మదర్ గూస్ అనేటువంటి రైమ్స్, చిల్డ్రన్ రైమ్స్ ఉన్నటువంటి ఒక పెద్ద బుక్ తీసింది, మదర్ గూస్ ఆ బుక్ యొక్క టైటిల్. సో ఆ టైటిల్స్ అందరు ఆడియన్స్కి కనిపించేలాగా ఇట్లా పెట్టింది ముందు. అయోటా లుక్స్ ఓవర్ హర్ లెఫ్ట్ షోల్డర్ అండ్ ఊప్ పీర్స్ ఓవర్ హర్ రైట్ షోల్డర్. సో మధ్యలో ఒమేగా ఉంటే అయోటా ఒక పక్క, ఊప్ ఒక పక్క, తన భుజం మీద నుంచి చూస్తూ ఉన్నారనమాట ముగ్గురు ఆ పుస్తకాన్ని. సో ఇలా ఉంటారనమాట మార్షియన్స్. సో ఈ మదర్ గూజ్ రైమ్స్ బుక్ను ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు, వీటిని శాండ్విచ్లు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంది కెప్టెన్ ఒమేగా. ఇట్ అపియర్స్ టు కంటైన్ పిక్చర్స్ ఆఫ్ అర్త్లింగ్స్. సో దీంట్లో ఈ అర్త్లింగ్స్ యొక్క పిక్చర్స్ ఉన్నాయి అని చెప్పి అనింది. దానికి అయోటా, దేర్ సీమ్స్ టు బి సమ్ సార్ట్ ఆఫ్ కోడ్, ఏదో ఇంపార్టెంట్ కోడ్ ఉన్నట్లుంది ఇక్కడ అని. కోడ్ అంటే ఈ అక్షరాలు ఉంటాయి కదా, రైమ్స్. సో అక్షరాలను చూసి ఏదో సమ్ ఇంపార్టెంట్ కోడ్స్ అని అనుకుంటా ఉన్నారు. థింక్ ట్యాంక్ షార్ప్లీ ఇంట్రెస్టెడ్. కోడా అంటే సీక్రెట్ ఇన్ఫర్మేషన్, అది ఐ టోల్డ్ యూ దిస్ వాజ్ ఇంపార్టెంట్, డిస్క్రైబ్ ద కోడ్, చెప్పాను కదా అది చాలా ఇంపార్టెంట్ బుక్ అని. సో ఏముందో అందులో కోడ్, ఆ కోడ్ డిస్క్రైబ్ చేయని చెప్పి అన్నాడు థింక్ ట్యాంక్. ఊప్, ఇట్స్ లిటిల్ లైన్స్ అండ్ స్విగిల్స్ అండ్ డాట్స్, థౌజండ్స్ ఆఫ్ దెమ్ అలాంగ్ సైడ్ ద పిక్చర్స్. సో పిక్చర్స్ పక్కనే, ఇప్పుడు ఆ రైమ్స్కి బొమ్మలు ఉండి పక్కనే రైమ్ ఉంటుంది కదా, ఇట్లా ఫుల్ స్టాప్లు వాడింటారు, రకరకాల అన్నీ ఉంటాయి. లిటిల్ లైన్స్ ఉన్నాయి, డాట్స్ ఉన్నాయి, స్క్విగిల్స్ ఉన్నాయి. సో అన్ని థౌజండ్స్ ఆఫ్ దెమ్ అలాంగ్ సైడ్ ద పిక్చర్స్ పక్కన కొన్ని వేల అక్షరాలన్నీ ఉన్నాయన్నమాట. థింక్ ట్యాంక్. పర్హాప్స్ ద ఎర్త్లింగ్స్ ఆర్ నాట్ యాజ్ ప్రిమిటివ్ యాజ్ వీ హ్యావ్ థాట్. సో మనం అనుకున్నంత ప్రిమిటివ్ కాదు వాళ్ళు, సమ్వాట్ డెవలప్డే. సో వీ మస్ట్ బ్రేక్ ద కోడ్, మనం ఆ కోడ్ని ఖచ్చితంగా బ్రేక్ చేయాలా అని చెప్పి థింక్ ట్యాంక్ అన్నాడు. నూడిల్, ఫర్గివ్ మీ యువర్ క్లెవర్నెస్, but did not the chemical department give our space people vitamins to increase their intelligence? సో మళ్ళీ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు మన నూడిల్. ఫర్గివ్ మీ యువర్ క్లెవర్నెస్ అంటే థింక్ ట్యాంక్ని పిలుస్తూ ఉన్నాడు, క్లెవర్నెస్, హైనెస్ ఇట్లా. సో మన కెమికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ స్పేస్ పీపుల్కి విటమిన్స్ ఇచ్చినారు కదా, ఆ విటమిన్స్ వేసుకుంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది కదా అని చెప్పి గుర్తు చేశాడు అనమాట. సో ఈ స్పేస్ పీపుల్కి వాళ్ళు మార్స్లో ఉన్నటువంటి కెమికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని విటమిన్స్ ఇస్తారనమాట, అవి వేసుకుంటే వాళ్ళ తెలివి కొంచెం పెరుగుతుంది. థింక్ ట్యాంక్, స్టాప్, నువ్వు ఆపు. ఏ థాట్ ఆఫ్ మ్యాగ్నిఫిసెంట్ బ్రిలియన్స్ హ్యాస్ కమ్ టు మీ, ఆ ఐడియా నాకు వచ్చింది, నువ్వు చెప్పొద్దు అంటే థింక్ ట్యాంక్ ఆ క్రెడిట్ తనే తీసుకుంటున్నాడు. స్పేస్ పీపుల్, అవర్ కెమికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ గివెన్ యూ వైటమిన్స్ టు ఇంక్రీజ్ యువర్ ఇంటెలిజెన్స్. సో మన కెమికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు వైటమిన్స్ ఇచ్చారు కదా మీ తెలివి పెరగనీకి. టేక్ దెమ్ ఇమీడియట్లీ అండ్ దెన్ వాచ్ ద శాండ్విచ్. సో అవి వేసుకొని ఆ శాండ్విచ్ని అబ్జర్వ్ చేయండి. ద మీనింగ్ ఆఫ్ ద కోడ్ విల్ స్లోలీ అన్ఫోల్డ్ బిఫోర్ యూ. సో అవి వేసుకున్న తర్వాత మీ ఇంటెలిజెన్స్ పెరిగి ఆ కోడ్ ఏంటో మీ కళ్ళ ముందు కనిపిస్తుంది మీకు అని చెప్పి అన్నాడు. దానికి కెప్టెన్ ఒమేగా, ఇట్ షల్ బి డన్ సార్, రిమూవ్ వైటమిన్స్. సో ఓకే సార్ అని చెప్పి విటమిన్స్ని తీయండి బయటకు అని చెప్పి అనింది. క్రూ టేక్స్ విటమిన్స్ ఫ్రమ్ బాక్సెస్ ఆన్ దేర్ బెల్ట్స్. సో వాళ్ళ బెల్ట్లు వేసుకొని ఉన్నారు, బాక్సులు ఉన్నాయి, అందులో విటమిన్స్ ఉన్నాయి, అవి తీశారు. ప్రజెంట్ విటమిన్స్ ముందు పెట్టండి అన్నారు ఇట్లా చేతిలో. దే హోల్డ్ విటమిన్స్ అవుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ స్టిఫ్లీ. స్వాలో వైటమిన్స్, వాటిని మింగండి అన్నాడు. దే పాప్ ద వైటమిన్స్ ఇన్ టు దేర్ మౌత్స్ అండ్ గల్ప్ సైమల్టేనియస్లీ. సో వెంటనే నోట్లోకి వేసుకొని మింగేశారనమాట. దే ఓపెన్ దేర్ ఐస్ వైడ్, దేర్ హెడ్స్ షేక్ అండ్ దే పుట్ దేర్ హ్యాండ్స్ టు దేర్ ఫోర్ హెడ్స్. సో వాళ్ళ కళ్ళు పెద్దగా ఓపెన్ చేశారు, వాళ్ళ తల షేక్ చేస్తూ ఉన్నారు, అండ్ వాళ్ళ నుదుటి మీద చేతులు పెట్టుకొని ఉన్నారు.
థింక్ ట్యాంక్ ఎక్సలెంట్ నౌ డెసిఫర్ దట్ కోడ్. ఎక్సలెంట్ వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి ఆ కోడ్ ఏంటి, దాన్ని డీకోడ్ చేయండి. డెసిఫర్ అంటే ఆ కోడ్ని చదివి ఆ ఇన్ఫర్మేషన్ని చెప్పమని అర్థం. అందరూ ఒకేసారి ఇట్ షెల్ బి డన్ సార్. ఓకే సార్. దే ఫ్రౌన్ ఓవర్ ద బుక్ టర్నింగ్ పేజెస్. సో ఆ బుక్ని చూస్తూ పేజీలు తిప్పుతూ ఉన్నారు. ఒమేగా అంటే కొద్దిగా బ్రైట్లీ, ఆహా, అయోటా, ఓహో. సో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అక్షరాలన్నీ. ఆహా, ఓహో అని చెప్పి అంటూ ఉన్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఊప్ బస్టింగ్ ఇంటూ లాఫ్టర్, హాహాహా అని ఈ ఊప్ నవ్వాడు. థింక్ ట్యాంక్ వాట్ డస్ ఇట్ సే, టెల్ మీ దిస్ ఇన్స్టెంట్, ట్రాన్స్క్రైబ్. ఒమేగా సో ఏముంది అందులో, ఏం చెప్తా ఉంది, వెంటనే చెప్పు నాకు. టెల్ మీ దిస్ ఇన్స్టెంట్ అంటే వెంటనే చెప్పు. ట్రాన్స్క్రైబ్ వాటిని ట్రాన్స్లేట్ చేసి చెప్పు మాకు ఒమేగా, కెప్టెన్ ఒమేగా అని చెప్పి ఆర్డర్ వేశాడు. దానికి ఒమేగా ఎస్ సార్ షీ రీడ్స్ విత్ గ్రేట్ సీరియస్నెస్, సీరియస్గా చెప్పింది అనమాట. అందులో ఏముందంటే మిస్ట్రెస్ మేరీ క్వైట్ కాంట్రరీ హౌ డస్ యూ గార్డెన్ గ్రో విత్ కాకల్ షెల్స్ అండ్ సిల్వర్ బెల్స్ అండ్ ప్రెటీ మేట్స్ ఆల్ ఇన్ ఎ రో. ఊప్ హా 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 ఇమాజిన్ దట్ ప్రెటీ మేట్స్ గ్రోయింగ్ ఇన్ ఏ గార్డెన్. సో ఇది రైమ్ అనమాట. ఆ మదర్ గూస్ పోమ్లో చిన్నపిల్లల రైమ్. మిస్ట్రెస్ మేరీ క్వైట్ కాంట్రరీ హౌ డస్ యూ గార్డెన్ గ్రో. సో మిస్ట్రెస్ మేరీ, మేరీ అనే ఆమెను అడుగుతా ఉంది. క్వైట్ కాంట్రరీ కొద్దిగా భిన్నంగా మిగతా మిగతా వాళ్ళతో పోలిస్తే హౌ డస్ యువర్ గార్డెన్ గ్రో, నీ గార్డెన్ ఎట్లా పెరిగింది అంటే విత్ కాకుల్ షెల్స్ అండ్ సిల్వర్ బెల్స్ అండ్ ప్రెటీ మేట్స్ ఆల్ ఇన్ ఏ రో. ఇది పోమ్. ఊప్ అది ఇమాజిన్ దట్ ప్రెటీ మేట్స్ గ్రోయింగ్ ఇన్ ఏ గార్డెన్. సో ప్రెటీ మేట్స్, మేట్స్ అంటే ఎవరు, అందమైన పని చేసేవాళ్ళు అనమాట అక్కడ లేడీస్. సో గార్డెన్లో పెరుగుతారంట, ఎక్కడైనా మనుషులు గార్డెన్లో పెరుగుతారా అని చెప్పి ఇమాజిన్ చేసుకుని ఊపు నవ్వుతా ఉన్నాడు. దానికి థింక్ ట్యాంక్ కొద్దిగా భయం వేసింది. అలాంటి జాగ్రత్త పడుతూ స్టాప్, దిస్ ఈజ్ నో టైమ్ ఫర్ లెవిటీ. మనం నవ్వుకోవడానికి ఇక్కడ టైం లేదనమాట. మూర్ఖత్వం. డోంట్ యూ రియలైజ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ డిస్కవరీ. సో ఈ పోయంలో ఉన్న సీరియస్నెస్ మీకు అర్థం కావట్లేదా? ద అర్త్లింగ్స్ హ్యావ్ డిస్కవర్డ్ హౌ టు కంబైన్ అగ్రికల్చర్ అండ్ మైనింగ్. సో ఈ అర్త్లింగ్స్, ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఈ అగ్రికల్చర్ని మైనింగ్ని ఎట్లా కంబైన్ చేయాలన్న విషయం వాళ్ళు కనుక్కున్నారు. దే కెన్ యాక్చువల్లీ గ్రో క్రాప్స్ ఆఫ్ రేర్ మెటల్స్ సచ్ యాజ్ సిల్వర్. ఇక్కడ సిల్వర్ బెల్స్ అంటే తను ఏమనుకుంటా ఉన్నాడు, సిల్వర్ని రేర్ మెటల్స్ సచ్ యాజ్ సిల్వర్ లాంటి వాటిని ఎట్లా పండించాలో తెలుసుకున్నారు వాళ్ళు, వెండిని ఎట్లా పండించాలో తెలుసుకున్నారు. అండ్ కాకుల్ షెల్స్ దే కెన్ గ్రో హై ఎక్స్ప్లోజివ్స్ టు. సో కాకుల్ షెల్స్ అంటే ఈ ఇక్కడ యుద్ధాలు జరిగేటప్పుడు బాంబ్స్ లాగా వేస్తూ ఉంటారు కదా, గ్రెనేడ్స్ లాంటివి. సో అట్లాంటివి అంటే ఇక్కడ డిఫరెంట్ మీనింగ్ అనమాట. చిన్నపిల్లల పోమ్స్లో డిఫరెంట్ మీనింగ్స్. సో వాళ్ళు పెద్ద పెద్ద బాంబ్స్ లాంటి వాటిని కూడా పండిస్తారంట పొలాల్లో. నూడుల్ కాంటాక్ట్ అవర్ ఇన్వేజన్ ఫ్లీట్, వెంటనే మన వాళ్ళని కాంటాక్ట్ చేయన్నాడు థింక్ ట్యాంక్. నూడుల్ దే ఆర్ రెడీ టు గో డౌన్ అండ్ టేక్ ఓవర్ అట్ సార్ వాళ్ళు రెడీగా ఉన్నారు సార్, వెంటనే వెళ్ళి భూమిని ఆక్రమించేస్తారు సార్ అని. థింక్ ట్యాంక్ టెల్ దెమ్ టు హోల్డ్, వాళ్ళని ఇప్పుడే అటాక్ చేయొద్దని చెప్పు, కాసేపు ఆగమను. టెల్ దెమ్ న్యూ ఇన్ఫర్మేషన్ హ్యాస్ కమ్ టు అస్ అబౌట్ అర్త్, అయోటా డిస్క్రైబ్, వెంటనే మన వాళ్ళకి చెప్పు. అంటే మిగిలిన వాళ్ళు ఈ ఆర్మీ అనమాట, మార్షియన్ ఆర్మీ అటాక్ చేయడానికి వేరే చోట అంటే అర్త్ మీదకి వస్తూ ఉన్నారు. సో వాళ్ళని ఆగమని చెప్పు, మనకి వేరే ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పు అని చెప్పి. అయోటా ట్రాన్స్క్రైబ్, ఇంకా ఏముందో చెప్పని అయోటాని ఆర్డర్ వేశాడు. అయోటా ఎస్ సార్ షీ రీడ్స్ వెరీ గ్రేవ్లీ. సో చదువుతా ఉందన్నమాట. హే డిడిల్ ద క్యాట్ అండ్ ద ఫిడిల్, ద కౌ జంప్డ్ ఓవర్ ద మూన్, ద లిటిల్ డాగ్ లాఫ్ టు సీ సచ్ స్పోర్ట్ అండ్ ద డిష్ ర్యాన్ అవే విత్ ద స్పూన్. చిన్నపిల్లల పోమ్స్ అనమాట ఇవన్నీ. ఊప్ లాఫింగ్ నవ్వుతూ, ద డిష్ ర్యాన్ అవే విత్ ద స్పూన్. సో ఈ స్పూను ఈ డిష్ ఇవి రెండు పారిపోయినాయి అని చెప్పి అది చూసి నవ్వాడు ఊప్. దానికి థింక్ ట్యాంక్ సీజ్ లాఫ్టర్ డెసిస్ట్, వెంటనే ఆ నవ్వు నాపే. దిస్ ఈజ్ మోర్ అండ్ మోర్ అలార్మింగ్, ఇది ఇంకా మనం జాగ్రత్త పడాల్సినటువంటి విషయం. ద అర్త్లింగ్స్ హ్యావ్ రీచ్డ్ ఏ హై లెవెల్ ఆఫ్ సివిలైజేషన్, వాళ్ళు మామూలు ప్రిమిటివ్గా లేరు. దే రీచ్డ్ హై లెవెల్ ఆఫ్ సివిలైజేషన్, నాగరికతలో మించిపోయినారు వాళ్ళు. డిడ్ంట్ యూ హియర్, నువ్వు వినలేదా? దే హ్యావ్ టాట్ దేర్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ మ్యూజికల్ కల్చర్ అండ్ స్పేస్ టెక్నిక్స్. సో ఇక్కడ కౌ జంప్డ్ ఓవర్ ద మూన్ అని అన్నారు కదా, అంటే వాళ్ళు డొమెస్టికేటెడ్ యానిమల్స్కి మ్యూజిక్ నేర్పిస్తూ ఉన్నారు. అక్కడ కౌ క్యాట్ అండ్ ద ఫిడెల్ అని ఉంది కదా, ఫిడెల్ అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట ఫిడెల్ అంటే. సో యానిమల్స్కి వాళ్ళు మ్యూజిక్ కల్చర్ నేర్పిస్తున్నారు, స్పేస్ టెక్నిక్స్, గాల్లో ఆవుల్ని గాల్లో ఎట్లా ఎగరాలో నేర్పిస్తూ ఉన్నారు. ఈవెన్ దర్ డాగ్స్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అంటే కుక్కలు కూడా అక్కడ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, అవి కూడా చాలా సివిలైజ్డ్ అయి ఉన్నాయి.
వై అట్ దిస్ వెరీ మూమెంట్ దే మే బి లాంచింగ్ అన్ ఇంటర్ప్లానెటరీ అటాక్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కౌస్. ఏంటి ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ మన మీద ఇంటర్ ప్లానెటరీ అటాక్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కౌస్, మన మీదకి కొన్ని వేల కౌస్ని అటాక్ చేయడానికి పంపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ కౌస్ గాల్లో ఎగురుతూ ఉన్నాయి కదా, అదైతే జస్ట్ పోమ్స్ రైమ్స్లో అన్నారనమాట, గాల్లోకి ఎగిరింది కౌ అని చెప్పి. ఈయన నిజంగానే నమ్ముతా ఉన్నాడు థింక్ ట్యాంక్. అక్కడ పోయమ్స్ అంటే అక్కడ రైమ్స్ ఒక మీనింగ్ ఉంటే థింక్ ట్యాంక్ సీరియస్గా అర్థం చేసుకుంటా ఉన్నాడు వాడిని, అంటే వాటన్నిటిని. నోటిఫై ద ఇన్వేజన్ ఫ్లీట్, నో ఇన్వేజన్ టుడే, ట్రాన్స్క్రైబ్ ద నెక్స్ట్ కోడ్. నో మన వాళ్ళందరికీ చెప్పు ఈరోజు ఇన్వేజన్ వద్దు, ఈరోజు దాడి చేయకూడదు మనం, మిగిలింది చెప్పు అని చెప్పి ఊప్కి ఆర్డర్ వేశాడు. దానికి ఊప్ ఎస్ఆర్ రీడింగ్ చదువుతూ, Humpty Dumpty sat on the wall. Humpty Dumpty had a great fall. All the king's horses and all the king's men cannot put Humpty Dumpty together again. సో హంప్టీ డంప్టీ ఇక్కడ గోడ మీద కూర్చొని ఉన్నాడు, అక్కడ నుంచి కింద పడ్డాడు. మొత్తం కింగ్స్ హార్సెస్ అన్నీ వచ్చి, కింగ్స్ మెన్ వచ్చి అంతమంది ట్రై చేసినా కూడా ఈ హంప్టీ డంప్టీని కలపలేకపోయినారు. హంప్టీ డంప్టీ పడిపోయినాడు అని చెప్పి అన్నారు. ఓ లుక్ సార్, హీ ఈజ్ పిక్చర్ ఆఫ్ హంప్టీ డంప్టీ. అక్కడ హంప్టీ డంప్టీ పిక్చర్ ఉందన్నమాట. వై సార్, హీ లుక్స్ లైక్ టెన్షన్తో ఊప్. అతను ఎలా ఉన్నాడంటే టర్న్స్ లార్జ్ పిక్చర్ ఆఫ్ హంప్టీ డంప్టీ టువర్డ్స్ థింక్ ట్యాంక్ అండ్ ద ఆడియన్స్. సో ఆ పిక్చర్ని చూపించాడు థింక్ ట్యాంక్కి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరికీ. థింక్ ట్యాంక్ స్క్రీమింగ్ అండ్ హోల్డింగ్ హిస్ హెడ్, గట్టిగా అరుస్తూ తన తల పట్టుకున్నాడు. ఇట్స్ మై గ్రేట్ అండ్ మైటీ బెలూన్ బ్రెయిన్. సో ఆ పిక్చర్లో ఎవరున్నారు ఆ రైమ్స్ బుక్లో హంప్టీ డంప్టీ అంటే ఈ థింక్ ట్యాంక్ లాగానే ఉందన్నమాట, బెలూన్ బ్రెయిన్, ఆ ఎగ్ షేప్డ్ హెడ్తో. ద అర్త్లింగ్స్ హ్యావ్ సీన్ మీ అండ్ దే ఆర్ ఆఫ్టర్ మీ. సో ఆ అర్త్లింగ్స్ భూమి మీద ఉన్న వాళ్ళు నన్ను చూసేశారు, వాళ్ళు నా వెనకబడ్డారు, నన్ను చంపేస్తారు. హ్యాడ్ ఎ గ్రేట్ ఫాల్ అంటే వాడు కింద పడ్డాడు అంటే దాని మీనింగ్ ఏంటి? దట్ మీన్స్ దే ప్లాన్ టు క్యాప్చర్ మార్స్ సెంట్రల్ కంట్రోల్ అండ్ మీ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మార్స్ సెంట్రల్ కంట్రోల్ని అండ్ నన్ను పట్టుకోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఇట్స్ యాన్ ఇన్వేజన్ ఆఫ్ మార్స్. మనం ఎర్త్ మీద ఇన్వేజన్ చేయడం కాదు, వాళ్ళే మన మీద ఇన్వేట్ చేస్తూ ఉన్నారు. నూడుల్ ప్రిపేర్ ఎ స్పేస్ క్యాప్సూల్ ఫర్ మీ. వెంటనే నాకు ఒక స్పేస్ క్యాప్సూల్ తయారు చేయి. ఐ మస్ట్ ఎస్కేప్ వితౌట్ డిలే. నేను వెంటనే ఇక్కడ నుంచి పారిపోవాలి. స్పేస్ పీపుల్, యూ మస్ట్ లీవ్ ఎర్త్ అట్ వన్స్ బట్ బీ షూర్ టు రిమూవ్ ఆల్ ట్రేసెస్ ఆఫ్ యువర్ విజిట్. అక్కడ మన మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళకు కూడా చెప్పాడనమాట, మీరు వెంటనే అక్కడ నుంచి వచ్చేయండి, వచ్చేటప్పుడు ఎటువంటి ట్రేసెస్ని వదలొద్దు అక్కడ అని చెప్పి. ద అర్త్లింగ్స్ మస్ట్ నాట్ నో దట్ ఐ నో. నాకు తెలుసన్న విషయం ఈ అర్త్లింగ్స్కి తెలియకూడదు. ఒమేగా, అయోటా అండ్ ఊప్ రష్ అబౌట్ పుట్టింగ్ బుక్స్ బ్యాక్ ఆన్ షెల్ఫ్స్. వీళ్ళంతా ఆ బుక్స్లో లైబ్రరీలో దిగారు కదా, బుక్స్ అన్ని షెల్ఫ్స్లో పెట్టేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ హంప్టీ డంప్టీ అంటే ఓ చిన్నది, అక్కడ సేమ్ ఆ పిక్చరు థింక్ ట్యాంక్ లాగానే ఉందన్నమాట. దాన్ని చూసి మనుషులకి నేను ఎవరో తెలిసిపోయింది, వాళ్ళు మనల్ని చంపేస్తారని చెప్పి భయపడతా ఉన్నాడు. నూడుల్, వేర్ షెల్ వి గో సార్, మనం ఎక్కడికి వెళ్ళాలి సార్ అన్నాడు. థింక్ ట్యాంక్ 100 మిలియన్ మైల్స్ అవే ఫ్రమ్ మార్స్ నుంచి ఒక 100 మిలియన్ మైల్స్ దూరం వెళ్ళిపోదాము. ఆర్డర్ ద ఇన్వేజన్ ఫ్లీట్ టు ఎవాక్యువేట్ ద ఎంటైర్ ప్లానెట్ ఆఫ్ మార్స్. వెంటనే మన ఇన్వేజన్ ఫ్లీట్, మన ఆర్మీ వెళ్ళింది కదా అక్కడ ఆక్రమించుకోవడానికి, వాళ్ళకి చెప్పు అంటే వాళ్ళకి చెప్పు మన మొత్తం ప్లానెట్ ఆఫ్ మార్స్ని మొత్తం ఎవాక్యువేట్ చేయమను. సో మార్స్లో ఎవ్వరు ఉండకూడదు అని చెప్పి అన్నాడు. వీఆర్ హెడింగ్ ఫర్ ఆల్ఫా సెంటౌరీ 100 మిలియన్ మైల్స్ అవే. సో ఆల్ఫా సెంటౌరీ అనేటువంటి ఇంకొక ప్లానెట్ మీదకి వెళ్దాము, అది ఒక 100 మిలియన్ మైల్స్ దూరంలో ఉంది. ఒమేగా, అయోటా అండ్ ఊప్ రన్ ఆఫ్ రైట్ యాజ్ నూడుల్స్ హెల్ప్స్ థింక్ ట్యాంక్ ఆఫ్ లెఫ్ట్ అండ్ ద కర్టెన్ క్లోజెస్. సో వీళ్ళు ముగ్గురు పారిపోయారు అండ్ నూడుల్ థింక్ ట్యాంక్ పారిపోవడానికి హెల్ప్ చేశాడు. కర్టెన్ క్లోజ్ అయింది. స్పాట్ లైట్ షైన్స్ ఆన్ హిస్టారియన్ డౌన్ రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఇదంతా నాటకం అయిపోయింది, ఇప్పుడు స్పాట్ లైట్ హిస్టారియన్ మీద పడింది. ఇప్పుడు హిస్టారియన్ చక్లింగ్ నవ్వుతూ, అండ్ దట్స్ హౌ వన్ డస్టీ ఓల్డ్ బుక్ ఆఫ్ నర్సరీ రైమ్స్ సేవ్ ద వరల్డ్ ఫ్రమ్ ఏ మార్షన్ ఇన్వేజన్. ఆ విధంగా ఒక డస్టీ ఓల్డ్ బుక్ ఆఫ్ నర్సరీ రైమ్స్, ఒక దుమ్ము పట్టుకొని పోయినటువంటి ఒక నర్సరీ రైమ్స్ బుక్ ఈ మార్షన్ ఇన్వేజన్ జరగకుండా మన అందరినీ కాపాడింది. యాజ్ వి ఆల్ నో, ఇన్ ద 25th century, 500 years after all this happened, we earthlings resumed contact with Mars. సో దాదాపుగా 25th centuryలో ఇప్పుడు అంటే ఈ ఇన్వేజన్ జరిగిన 500 years తర్వాత మనం మళ్ళీ మార్స్ వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళాము. అండ్ వీ ఈవెన్ బికేమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ద మార్షియన్స్. మనం మార్షియన్స్తో ఫ్రెండ్షిప్ కూడా చేస్తూ ఉన్నాం ఎప్పుడు 25th centuryలో. బై దట్ టైమ్ great and mighty think tank had been replaced by a very clever Martian,
ద వైజ్ అండ్ ద వండర్ఫుల్ నూడిల్. సో ఇప్పుడు అక్కడ చీఫ్గా మైటీ థింక్ ట్యాంక్ ప్లేస్లో ఎవరున్నారు? ఆ తెలివైన వ్యక్తి ఉన్నాడు కదా నూడిల్, అతను తీసుకున్నాడు. ఓ ఎస్, వీ టాట్ ద మార్షన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ శాండ్విచెస్ అండ్ బుక్స్. సో ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా శాండ్విచ్లకి బుక్స్కి మధ్య తేడా. మేము ఇప్పుడు నేర్పించాం మార్షన్స్కి. వీ టాట్ దెమ్ హౌ టు రీడ్ టు, ఎలా చదవాలో కూడా నేర్పించాము. అండ్ వీ ఎస్టాబ్లిష్డ్ ఎ మోడల్ లైబ్రరీ ఇన్ దేర్ క్యాపిటల్ సిటీ ఆఫ్ మార్సోపోలిస్. సో మార్స్లో క్యాపిటల్ సిటీ ఉంది కదా, మార్సోపోలిస్లో ఒక మోడల్ లైబ్రరీని కూడా స్థాపించాం. బట్ యాజ్ యూ మైట్ ఎక్స్పెక్ట్ దేర్ ఇస్ స్టిల్ వన్ బుక్ దట్ ద మార్షన్స్ కెన్ నెవర్ బ్రింగ్ దెమ్సెల్స్ టు రీడ్. కానీ ఒకటి మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లే మార్షన్స్ ఒక్క బుక్ను మాత్రం అస్సలు చదవాలని అనుకోరు. ఏంటా బుక్ అంటే, యూ హ్యావ్ గెస్డ్ ఇట్, మదర్ గూస్, షీ బౌస్ అండ్ ఎగ్జిట్స్ రైట్. సో మదర్ గూస్ అనే బుక్ని ఇప్పటికీ చదవాలంటే భయపడతారు మార్షన్స్ అని. ఇట్లా కట్ అండ్ క్లోజ్ అవుతుంది. ఇది ఆ మదర్ గూస్లో ఉన్నటువంటి రైమ్స్ చదివి అదేదో డేంజర్ లాగా ఫీల్ అయ్యి థింక్ ట్యాంక్ అక్కడ నుంచి పారిపోతాడు అనమాట. ఆ విధంగా మార్షన్ ఇన్వేజన్ జరగకుండా కాపాడింది ఒక బుక్ అని చెప్పి. సో క్లైరో బోయ్కో రాసినటువంటి ఇంట్రెస్టింగ్ డ్రామా ఇది. సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.